హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ సోషల్కి సంబంధించిన జాగ్రఫీలోని సెకండ్ లెసన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందామండి. సో ఫస్ట్ లెసన్ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది వీడియో. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే దాని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. సో ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే ఈ సెకండ్ లెసన్ పేరు వచ్చేసి ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. చూడండి, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అనమాట మన సెకండ్ లెసన్ వచ్చేసి. సో నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పున్నాను అనమాట. ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని అయితే చెప్తాను. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఈ లెసన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. కన్ఫామ్గా ఒక బిట్ అయితే ఈ లెసన్ నుండి ఇస్తారు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఏ ఎగ్జామ్ అయినా, ఏ లెవెల్ ఎగ్జామ్ అయినా సరే ఈ లెసన్లో ఉండి బిట్ కన్ఫామ్గా వస్తుంది, అంత ఇంపార్టెంట్ అనమాట. సో చూడండి, దీంట్లో ఇంపార్టెంట్గా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అంతా కూడా ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఈ ఇంట్రడక్షన్ అంతా కూడా మనకి కింద లెసన్లో వస్తుందన్నమాట. సో లెసన్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్. అసలు ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ అంటే ఏంటి అంటే, మన ఇండియా అనేది ఎన్ని టైప్స్ ఆఫ్ ప్లెయిన్స్ ఆర్ ప్లాట్యూస్, సో ఇలా ఎన్ని టైప్స్గా ఉంది, మన యొక్క ఫిజియోగ్రఫీ అనేది ఎలా ఉంది అని చెప్పి ఈ లెసన్లో అయితే ఇచ్చారు మనకి. మేజర్ ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ అయితే చూద్దాం ఇప్పుడు మనం. సో మన ఇండియాలో మేజర్ ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ద హిమాలయన్ మౌంటైన్స్ అనమాట. ఇవి వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి, ద హిమాలయన్ మౌంటైన్స్. సెకండ్ వన్ వచ్చేసి ద నార్థన్ ప్లెయిన్స్. థర్డ్ వన్ వచ్చేసి ద పెనిన్సులర్ ప్లాట్యూ. ఫోర్త్ వన్ ద ఇండియన్ డిజర్ట్స్. ఫిఫ్త్ వన్ ద కోస్టల్ ప్లెయిన్స్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ద ఐలాండ్స్. సో ఇవన్నీ కూడా మన ఇండియాలో ఉన్న ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ అనమాట. ఇంకొకసారి చూద్దాము. ద హిమాలయన్ మౌంటైన్స్ అంటే హిమాలయ పర్వతాలు. నెక్స్ట్ ద నార్థన్ ప్లెయిన్స్ అంటే ఉత్తర మైదానాలు. ద పెనిన్సులర్ ప్లాట్యూస్ అంటే ద్వీపకల్ప పీఠభూమి అంటారు తెలుగులో. నెక్స్ట్ ఫోర్త్ వన్ ద ఇండియన్ డిజర్ట్స్ అంటే ఎడార్లు. ద కోస్టల్ ప్లెయిన్స్ అంటే తీర మైదానాలు. అండ్ లాస్ట్ వచ్చేసి ద ఐలాండ్స్ అంటే దీవులు అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కూడా మన ఇండియాకి సంబంధించిన మేజర్ ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ వన్ గురించి అయితే ఇచ్చారు చూడండి, ద హిమాలయన్ మౌంటైన్స్ గురించి ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందామండి మ్యాప్ యొక్క సహాయంతో. నెక్స్ట్ ద హిమాలయన్ మౌంటైన్స్. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇవైతే. సో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటినీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ద హిమాలయాస్ జియోగ్రఫికల్లీ యంగ్ అండ్ స్ట్రక్చర్లీ ఫోల్డ్ మౌంటైన్స్ స్ట్రెచ్ ఓవర్ ది నార్థన్ బోర్డర్స్ ఆఫ్ ఇండియా. ఈ హిమాలయాస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి జియోలాజికల్లీ అనేవి చాలా యంగ్, అంటే ఈ మధ్య ఏర్పడినవన్నమాట. స్ట్రక్చరల్లీ ఫోల్డ్ మౌంటైన్స్ స్ట్రెచ్ ఓవర్ ది నార్థన్ బోర్డర్స్ ఆఫ్ ఇండియా. అంటే ఇవేంటంటే ఫోల్డెడ్ మౌంటైన్స్. అలాగే ఇవి మన ఇండియాకి నార్థన్ సైడ్లో ఉన్నాయన్నమాట. నార్థన్ సైడ్లో బోర్డర్స్ లాగా ఉన్నాయి, అంటే ఎలా చెప్పొచ్చు, సరిహద్దులాగా ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి, ద హిమాలయాస్ జియోలాజికల్లీ యంగ్ అండ్ స్ట్రక్చరల్లీ ఫోల్డ్ మౌంటైన్స్ stretch over the northern borders of India. Next చూద్దాం. These mountains ranges run in a west-east direction from the Indus to Brahmaputra. ఇదైతే నేను మ్యాప్లో చూపించి చెప్తాను చూడండి. మనందరికీ తెలుసు కదా, పైన వచ్చేసి నార్త్ అండ్ ఇటువైపు ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్. మనకు అక్కడ పాయింట్ ఏమని ఇచ్చారు అంటే, ఈ హిమాలయాస్ అనేవి వెస్ట్ నుండి ఈస్ట్కి ఇలా విస్తరించి ఉన్నాయి అని చెప్పి ఇచ్చారనమాట. సో ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి అంటే, ఈ ఇండస్ నుండి అంటే సింధు నది దగ్గర నుండి బ్రహ్మపుత్ర రివర్ వరకు ఇలా వ్యాపించి ఉన్నాయి, వెస్ట్ నుండి ఈస్ట్ డైరెక్షన్కి వ్యాపించి ఉన్నాయి అని చెప్పి ఇచ్చారనమాట. నెక్స్ట్ పాయింట్ చూద్దాం.
The Himalayas represent the loftiest and one of the most rugged mountain barriers of the world. అంటే ఈ హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత బాగా లాఫ్టియెస్ట్ అంటే టఫెస్ట్ అనమాట. టఫెస్ట్ మౌంటైన్స్ అన్నీ ఈ హిమాలయాస్లోనే ఉంటాయి. అలాగే ప్రపంచంలో ఎత్తైనవి కూడా ఈ హిమాలయాస్లోనే ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చారు. దే ఫార్మ్ అన్ ఆర్క్ విచ్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ అబౌట్ 2400 కిలోమీటర్స్. సో ఇవన్నీ ఒక ఆర్క్, దీన్ని ఆర్క్ షేప్ అంటారనమాట. ఈ ఆర్క్ షేప్లో ఉంటాయి. అలాగే ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తాయి అంటే 2400 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఇవి కవర్ చేస్తాయి. దేర్ విడ్త్ వేరీస్ ఫ్రమ్ 400 కిలోమీటర్స్ ఇన్ కాశ్మీర్ టు 150 కిలోమీటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది కూడా నేను మ్యాప్లో అయితే చెప్తాను చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు అని అంటే చూడండి, ఇవంతా కూడా 2400 కిలోమీటర్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడే చెప్పుకున్నాం కదా. 2400 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వ్యాపించి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏం చెప్పారు అంటే వీటి యొక్క విడ్త్ అంటే వెడల్పు ఏ విధంగా ఉంటుంది, విడ్త్ ఏ విధంగా ఉంటుంది అంటే కాశ్మీర్లో 400 కిలోమీటర్స్ అంటే ఈ రేంజ్లో మొత్తంలో 400 కిలోమీటర్స్లో ఉంటాయి అన్నమాట. వీటి యొక్క విడ్త్ వచ్చేసి 400 కిలోమీటర్స్లో ఎక్కడ ఉంటుంది అంటే ఈ ప్లేస్లో ఉంటుంది. అదే మనం అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్లేస్లో చూసుకున్నట్లయితే 150 కిలోమీటర్స్ విడ్త్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఎంత 400 కిలోమీటర్స్ విడ్త్ కాశ్మీర్లో. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో అయితే 150 కిలోమీటర్స్ విడ్త్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. The altitudinal variations are greater in the eastern half than those in the western half. The Himalaya consists of the 3 parallel ranges in the longitudinal extent. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇలా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఈ లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్లో చూసుకున్నట్లయితే హిమాలయాస్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ఏ నెంబర్ ఆఫ్ వ్యాలీస్ లై బిట్వీన్ దీస్ రేంజెస్. ఎన్నో రకమైన వ్యాలీస్ అనేవి ఉంటాయన్నమాట ఆ రేంజెస్లో. ద నార్థన్ మోస్ట్ రేంజ్ ఈజ్ నోన్ యాజ్ గ్రేటర్ ఆర్ ఇన్నర్ హిమాలయాస్ ఆర్ ది హిమాద్రి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అన్నిటికంటే నార్థన్ మోస్ట్ పైన ఉన్న రేంజ్ని సో మనం ఈజీగా చెప్పుకుందాం. మ్యాప్లో చూసుకున్నట్లయితే ఈజీగా తెలుస్తుంది మనకి. సో ఈ హిమాలయాస్ని చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం ఏం చెప్పుకున్నాం, 3 ప్యారలల్ రేంజెస్ కింద ఉంటాయి, ఇలా ఉంటాయి అని చెప్పుకున్నాం. సో కలర్ అయితే చేంజ్ చేద్దాం. సో 3 రేంజెస్ కింద ఇలా ఉంటాయి అని చెప్పి ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఈ ఫస్ట్ రేంజ్ని అంటే ఈ నార్థన్ మోస్ట్ రేంజ్ని ఏమని పిలుస్తారు అంటే గ్రేటర్ హిమాలయాస్ అంటారు, ఆర్ ఇన్నర్ హిమాలయాస్ అంటారు, ఆర్ హిమాద్రి అంటారు. ఈ ఫస్ట్ ఉన్న వాటిని ఏమని పిలుస్తారు అంటే గ్రేటర్ హిమాలయాస్ ఆర్ ఇన్నర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి అని చెప్పి పిలుస్తారనమాట. నెక్స్ట్ పాయింట్ అయితే చూద్దామండి. It is the most continuous range consisting of the loftiest peak with great average height of 6000 meters. అంటే ఇవి ఏం చెప్పారు అంటే ఇక్కడ కంటిన్యూగా ఉంటాయన్నమాట. ఈ ఫస్ట్ హిమాద్రి అనేది ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంటిన్యూ రేంజెస్ అనమాట, ఎక్కడ కూడా గ్యాప్స్ అనేవి ఉండవు. అలాగే దీంట్లో బాగా ఎత్తైన శిఖరాలు అనేవి ఉంటాయి. వాటి యొక్క యావరేజ్ హైట్ వచ్చేసి 6000 మీటర్స్ అనమాట. ఇట్ కంటైన్స్ ఆల్ ప్రొమినెంట్ హిమాలయాస్ పీక్స్. అంటే ఈ హిమాద్రిలోనే ఎన్నో ఇంపార్టెంట్ అంటే మన వరల్డ్లోనే ప్రముఖమైన శిఖరాలన్నీ కూడా ఈ హిమాద్రిలోనే ఉంటాయని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి మ్యాప్ అయితే ఇచ్చారు, హిమాలయాస్ యొక్క మ్యాప్ అయితే ఇచ్చారనమాట.
నెక్స్ట్ ఏమి ఇచ్చారు అంటే సమ్ హైయెస్ట్ పీక్స్ ఆఫ్ హిమాలయాస్ అని చెప్పేసి ఒక బాక్స్ని అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఖచ్చితంగా మీరు ఇవి బై హార్ట్ చేయాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే ఈ బాక్స్ని చదువుకుంటే చాలా మంచిది. సో మనం ఒకసారి చూద్దాం అసలు ఏమి ఇచ్చారు. పీక్ ఇచ్చారు. ఆ పీక్ అనేది ఏ కంట్రీలో ఉంటుంది ఇచ్చారు. అలాగే దాని యొక్క హైట్ మీటర్స్లో దాని యొక్క హైట్ కూడా ఎంత అనేది మనకి ఇవ్వటం జరిగింది. సో ఫస్ట్ పీక్ చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చారు మనకి అంటే మౌంట్ ఎవరెస్ట్ని అయితే ఇచ్చారు. ఫస్ట్ పీక్ మౌంట్ ఎవరెస్ట్ని ఇచ్చారనమాట. సో దీంట్లో ఏమి ఇచ్చారు మనకి దాని యొక్క కంట్రీ అంటే ఈ మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి నేపాల్లో ఉంటుంది. అలాగే దీని హైట్ వచ్చేసి 8,848 మీటర్స్ అనమాట. సో మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి నేపాల్లో ఉంటుంది అండ్ దాని హైట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కాంచన్జంగా. ఈ కాంచన్జంగా వచ్చేసి మన ఇండియాలో ఉంటుంది. దీని యొక్క హైట్ వచ్చేసి 8,598 మీటర్స్. నెక్స్ట్ మకాలు వచ్చేసి నేపాల్లో ఉంటుంది. దీని యొక్క హైట్ 8,481 మీటర్స్. నెక్స్ట్ ధౌలాగిరి. ఈ ధౌలాగిరి కూడా నేపాల్లోనే ఉంటుంది. దీని హైట్ వచ్చేసి 8,172 మీటర్స్. నెక్స్ట్ నంగా పర్బత్. ఈ నంగా పర్బత్ వచ్చేసి మన ఇండియాది. దీని యొక్క హైట్ వచ్చేసి 8,126 మీటర్స్. నెక్స్ట్ అన్నపూర్ణ. ఇది కూడా నేపాల్లో ఉంది. దీని హైట్ వచ్చేసి 8,078 మీటర్స్. నెక్స్ట్ వచ్చేసి నందాదేవి. ఇది కూడా మన ఇండియాలో ఉంది. దీని హైట్ వచ్చేసి 7,817 మీటర్స్. నెక్స్ట్ కామెట్. ఈ కామెట్ కూడా ఇండియాలోనే ఉంది. దీని హైట్ వచ్చేసి 7,756 మీటర్స్. నెక్స్ట్ నామ్చా బర్వా. ఇది కూడా ఇండియాలోనే ఉంది. దీని హైట్ కూడా 7,756 మీటర్స్. నెక్స్ట్ గుర్లా మాంధాత. ఇది కూడా నేపాల్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి నేపాల్లో ఉంది. దీని హైట్ వచ్చేసి 7,728 మీటర్స్. ఇవన్నీ కూడా బై హార్ట్ చేయాలండి. సో నెక్స్ట్ ఏం పాయింట్ ఇచ్చారు మనకి అంటే ద ఫోల్స్ ఆఫ్ ది గ్రేట్ హిమాలయాస్ ఆర్ ఎసిమెట్రికల్ ఇన్ నేచర్స్. అంటే ఈ గ్రేటర్ హిమాలయాస్ యొక్క ఫోల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఎసిమెట్రికల్ అంటే సిమెట్రికల్ కాకుండా ఎసిమెట్రికల్గా ఉంటాయన్నమాట. సో ఎలా పడితే అలా ఉంటాయి. నెక్స్ట్ ద కోర్ ఆఫ్ దిస్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ గ్రానైట్. ఈ హిమాలయాస్లో ఏముంటుంది మెయిన్గా అంటే గ్రానైట్ అనేది ఉంటుంది. సో గ్రేటర్ హిమాలయాస్లో గ్రానైట్ అనేది ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్ అండి. గ్రేటర్ హిమాలయాస్లో ఆర్ ఇన్నర్ హిమాలయాస్లో ఆర్ హిమాద్రిలో ఏది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ అడిగితే గ్రానైట్ అని చెప్పి ఆన్సర్ని అయితే పెట్టాలి. ఇట్ ఈస్ పెరినియర్లీ స్నో బౌండ్ అండ్ ఏ నంబర్ ఆఫ్ గ్లేషియర్స్ డిసెండ్ ఫ్రమ్ దిస్ రేంజ్. అంటే ఇది సంవత్సరం అంతా కూడా సంవత్సరం అంతా అని కాదు ఎప్పుడు శాశ్వతంగా కూడా మంచుతో కప్పబడి ఉంటుందన్నమాట. అండ్ దీని నుండి ఈ గ్రేటర్ హిమాలయాస్ నుండి ఆర్ హిమాద్రి నుండి ఎన్నో గ్లేషియర్స్ అంటే హిమనీ నదాలు అంటారు. ఎన్నో గ్లేషియర్స్ అన్నీ కూడా ఈ రేంజ్ నుండే పుడతాయన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ద రేంజ్ లయింగ్ ఫ్రమ్ ది సౌత్ ఆఫ్ ది హిమాద్రి ఫార్మ్స్ ది మోస్ట్ రగ్గడ్ మౌంటైన్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ హిమాచల్ ఆర్ లెసర్ హిమాలయాస్. ఇప్పటి వరకు మనం వేటి గురించి డిస్కస్ చేసుకున్నాము అంటే గ్రేటర్ హిమాలయాస్ అన్నమాట. అన్నిటికంటే నార్థన్ సైడ్లో ఉండేవి. ఇవి వచ్చేసి హిమాచల్ అన్నమాట. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే సౌత్ ఆఫ్ హిమాద్రి. అంటే మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్లోనే. సో ఇలాగా 3 ప్యారలల్ రేంజెస్ అనేవి ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ ఫస్ట్ వన్ని హిమాద్రి ఆర్ గ్రేటర్ హిమాలయాస్ ఆర్ ఇన్నర్ హిమాలయాస్ అంటారు అని చెప్పుకున్నాం. మరి ఈ సెకండ్ వన్ ఏవైతే ఉన్నాయో వీటిని హిమాచల్ ఆర్ లెసర్ హిమాలయాస్ అంటారు.
సో ఇవి ఎక్కడున్నాయండి? ఈ హిమాద్రికి సౌత్లో ఉన్నాయి. హిమాద్రికి సౌత్లో ఉన్న రేంజెస్ని ఏమంటారు అంటే హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయాస్ అని చెప్పి అనటం జరుగుతుంది. ది రేంజెస్ ఆర్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ హైలీ కంప్రెస్డ్ అండ్ ఆల్టర్డ్ రాక్స్. అంటే వీటిలో ఏముంటాయి, ఈ రేంజెస్లో ఎక్కువ ఏముంటాయి అంటే రాక్స్ ఉంటాయి అన్నమాట. హైలీ కంప్రెస్డ్ రాక్స్ అనేవి ఉంటాయి. The altitude varies between 3,700 and 4,500 meters and average width is 50 kilometers. ఈ రేంజెస్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే లెంత్ వచ్చేసి 3,700 నుండి 4,500 మీటర్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ విడ్త్ వచ్చేసి 50 కిలోమీటర్స్ అనేది ఉంటుందన్నమాట. While the Pirpanjal range forms the longest and most important range, the Dhaladhar and the Mahabharat ranges are also prominent ones. అంటే ఏమిచ్చారు అంటే వీటిలో ఇంపార్టెంట్ రేంజెస్ పేర్లు అయితే ఇచ్చారు. అంటే హిమాచల్లో ఉన్న ముఖ్యమైన శ్రేణులు రేంజెస్ గురించి ఇచ్చారు. ఆ పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. అవేంటి అంటే పిర్పంజల్ రేంజ్ వచ్చేసి ఇంపార్టెంట్ వన్, అలాగే ధౌలాధర్ వచ్చేసి కూడా ఇంపార్టెంట్, అండ్ మహాభారత్. మీకు డైరెక్ట్గా బిట్స్ అడగొచ్చు అనమాట ఎగ్జామ్స్లో. ఎలా అంటే కింద ఇచ్చిన వాటిలో ఏది హిమాచల్లో లేదు అని చెప్పేసి ఈ మూడు ఇచ్చేసి ఇంకొక ఆప్షన్ వేరేది ఇవ్వచ్చు. సో ఈ మూడు కూడా హిమాచల్లో ఉన్నాయి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ పిర్పంజల్, ధాలాధర్ అండ్ మహాభారత్. ఈ మూడు కూడా ఇంపార్టెంట్ రేంజెస్ అనమాట. This range consists of the famous valley of Kashmir, the Kangra and the Kulu valley in Himachal Pradesh. అంటే ఈ రేంజెస్లో కాశ్మీర్ వ్యాలీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఈ కాంగ్రా వ్యాలీ కూడా ఇంపార్టెంట్, అలాగే కులు వ్యాలీ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఇంపార్టెంట్ రేంజెస్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఏమి ఇచ్చారు? ఇంపార్టెంట్ వ్యాలీస్ అయితే ఇచ్చారు. హిమాచల్లో ఉన్న ఇంపార్టెంట్ వ్యాలీస్ ఏవి అని అంటే కాశ్మీర్ వ్యాలీ, ఆ తర్వాత కాంగ్రా వ్యాలీ, నెక్స్ట్ వచ్చేసి కులు వ్యాలీ అని చెప్పి చెప్పాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దిస్ రీజియన్ ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ హిల్ స్టేషన్స్. అంటే వేసవి విడుదలు ఏవైతే ఉంటాయో వాటికి హిమాచల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఏమిచ్చారు అంటే అక్కడ వరకు హిమాచల్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమిచ్చారు అంటే శివాలిక్స్ అనమాట. శివాలిక్స్, ద ఔటర్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ది హిమాలయాస్ ఈజ్ కాల్డ్ శివాలిక్స్. ఫస్ట్ మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా, ఇలా 3 రేంజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ని హిమాద్రి ఆర్ గ్రేటర్ హిమాలయాస్ ఆర్ ఇన్నర్ హిమాలయాస్ అని చెప్పి పిలుస్తారు అని చెప్పుకున్నాం. సెకండ్ వన్ వచ్చేసి ఈ సెకండ్ వన్ని హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయాస్ అని చెప్పి పిలుస్తాము అని చెప్పుకున్నాం. ఈ థర్డ్ వన్ అన్నిటికంటే సౌత్ మోస్ట్ పాయింట్లో ఉన్న వాటిని ఏమని పిలుస్తారు అంటే శివాలిక్స్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. ద ఔటర్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ది హిమాలయాస్ ఈస్ కాల్డ్ శివాలిక్స్. ది ఎక్స్టెండ్ ఓవర్ ఏ width of 10 to 50 kilometers and have an altitude varying 900 to 1100 meters. ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఈ శివాలిక్స్ యొక్క విడ్త్ వచ్చేసి 10 నుండి 50 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు. అలాగే వీటి యొక్క ఆల్టిట్యూడ్ అంటే హైట్ ఎంత ఉండొచ్చు అంటే 900 నుండి 1100 మీటర్స్ వరకు ఉండొచ్చు అని చెప్పి ఇచ్చారు. These ranges are composed of unsolidated sediments brought down by the rivers from the main Himalayan ranges located farther north. అంటే ఇక్కడ ఏముంటాయి మెయిన్గా అంటే ఈ గ్రేటర్ హిమాలయాస్ నుండి అలాగే లెస్సర్ హిమాలయాస్ నుండి రివర్స్ వస్తాయని చెప్పుకున్నాం కదా, ఆ రివర్స్ తీసుకొచ్చిన సెడిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అని చెప్పి ఇచ్చారనమాట. దీస్ వ్యాలీస్ ఆర్ కవర్డ్ విత్ థిక్ గ్రావెల్ అండ్ అలూవియం. ఈ రేంజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ శివాలిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రావెల్ అండ్ అలూవియంతో కవర్ అయ్యి ఉంటాయన్నమాట. ద లాంగిట్యూడినల్ వ్యాలీ లయింగ్ బిట్వీన్ ది లెస్సర్ హిమాలయాస్ అండ్ ది శివాలిక్స్ ఆర్ నోన్ యాజ్ డన్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఏమిచ్చారు అంటే చూద్దాం.
The longitudinal valley lying between the lesser Himalayas and Shivaliks are known as duns. సో ఇలా 3 అనేవి ప్యారలల్గా ఉంటాయని చెప్పుకున్నాం కదా, హిమాద్రి, హిమాచల్ అండ్ శివాలిక్స్. ఈ లెస్సర్ హిమాలయాస్కి అంటే సెకండ్ వన్లో ఉన్న లెస్సర్ హిమాలయాస్కి ఈ థర్డ్ రేంజ్ అయిన శివాలిక్స్కి మధ్య ఈ వ్యాలీస్ ఏవైతే ఉంటాయో, ఈ ప్లేస్ ఏదైతే ఉందో వీటిని డన్స్ అని చెప్పి పిలుస్తారనమాట. డన్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కొన్ని డన్స్. డెహ్రాడన్, కోట్లీ డన్ అండ్ పాట్లీ డన్ ఆర్ సమ్ ఆఫ్ ది వెల్ నోన్ డన్స్ అనమాట. మనకి డన్స్లో ఇంపార్టెంట్ అయినవి ఏంటి అంటే డెహ్రాడన్, కోట్లీ డన్, పాట్లీ డన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, బిసైడ్స్ ది లాంగిట్యూడినల్ డివిజన్స్ ద హిమాలయాస్ హ్యావ్ బీన్ డివైడెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రీజియన్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఇప్పటి వరకు మనం లాంగిట్యూడినల్ డివిజన్స్ అయితే చూసుకున్నాం, అంటే ఇలా స్ట్రైట్గా ఉన్న డివిజన్స్ని చూసుకున్నాం. ఇప్పుడు వెస్ట్ నుండి ఈస్ట్కి ఉన్న టైప్స్ అంటే డివిజన్స్ని కూడా చూద్దాం. దీస్ డివిజన్స్ హ్యావ్ బీన్ డిమార్కేటెడ్ బై రివర్ వ్యాలీస్. అంటే ఇలా ఈస్ట్ నుండి వెస్ట్కి ఉన్న డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నదుల చేత వేరైతాయి అన్నమాట. సో అవేంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ద పార్ట్ ఆఫ్ హిమాలయాస్ లయింగ్ బిట్వీన్ ది ఇండస్ అండ్ సట్లెజ్ హ్యాస్ బీన్ ట్రెడిషనలీ నోన్ యాజ్ పంజాబ్ హిమాలయాస్. అంటే ఏమిచ్చారు అంటే ఈ ఇండస్ అండ్ సట్లెజ్ రివర్స్ మధ్య ఉన్న హిమాలయాస్ని పంజాబ్ హిమాలయాస్ అని చెప్పి పిలుస్తారు అని చెప్పి ఇచ్చారు. వాటిని రీజనల్గా అంటే ప్రాంతీయంగా ఏమని పిలుస్తారు అంటే కాశ్మీర్ అని చెప్పి పిలుస్తారు అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్, ద పార్ట్ ఆఫ్ హిమాలయాస్ లయింగ్ బిట్వీన్ ది సట్లెజ్ అండ్ కాళీ రివర్స్ ఈజ్ నోన్ యాజ్ కుమావోన్ హిమాలయాస్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సట్లెజ్ అండ్ కాళీ రివర్స్ మధ్య ఉన్న హిమాలయాస్ని ఏమని పిలుస్తారు అంటే కుమావోన్ హిమాలయాస్ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్, ద కాళీ అండ్ తీస్తా రివర్స్ డిమార్కెట్ ది నేపాల్ హిమాలయాస్. అంటే ఈ కాళీ అండ్ తీస్తా రివర్స్ మధ్య ఉన్న హిమాలయాస్ని నేపాల్ హిమాలయాస్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అండ్ ది పాత్ లయింగ్ బిట్వీన్ ది తీస్తా అండ్ దిహాంగ్ రివర్స్ ఈజ్ నోన్ యాజ్ అస్సాం హిమాలయాస్. అంటే ఈ తీస్తా అండ్ దిహాంగ్ రివర్స్ మధ్య ఉన్న హిమాలయాస్ని అస్సాం హిమాలయాస్ అని చెప్పి పిలుస్తారు. దేర్ ఆర్ రీజనల్ నేమ్స్ ఆల్సో ఇన్ దిస్ బ్రోడ్. వీటికి ప్రాంతీయ పేర్లు కూడా ఉన్నాయి అని చెప్పి ఇచ్చారనమాట. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ద బ్రహ్మపుత్ర మార్క్స్ ది ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ ఆఫ్ ది హిమాలయాస్. అంటే ఏమిచ్చారు అంటే బ్రహ్మపుత్ర నది అనేది ఈ హిమాలయాస్కి తూర్పున అంటే ఈస్ట్ సైడ్న ఒక బౌండరీగా ఉంది అని చెప్పి ఇచ్చారు. బియాండ్ ది దిహాంగ్ గార్జ్ ద హిమాలయాస్ బెండ్ షార్ప్లీ టు ది సౌత్ అండ్ స్ప్రెడ్ అలాంగ్ ది ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ ఇండియా. అంటే ఏమిచ్చారు అంటే దిహాంగ్ లోయ దాటాక ఈ హిమాలయాలు అనేవి ఒక్కసారిగా సౌత్ సైడ్కి తిరిగి ఉంటాయన్నమాట. బియాండ్ ది దిహాంగ్ గార్జ్ ద హిమాలయాస్ బెండ్ షార్ప్లీ టు ది సౌత్ అండ్ స్ప్రెడ్ అలాంగ్ ది ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ ఇండియా. ఈ దిహాంగ్ లోయ దాటాక ఒకేసారి ఈ హిమాలయాస్ అనేవి సౌత్ సైడ్కి స్ప్రెడ్ అయ్యి ఉంటాయన్నమాట. సో అలా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఈస్టర్న్ బౌండరీగా ఉంటాయి అని చెప్పి ఇచ్చారు. దే ఆర్ స్ట్రాంగ్లీ నోన్ యాజ్ పూర్వాంచల్ ఆర్ ఈస్టర్న్ హిల్స్ అండ్ మౌంటైన్స్. వాటిని ఏమంటారు అంటే పూర్వాంచల్ పర్వతాలు అంటారు లేదా ఈస్టర్న్ హిల్స్ అని చెప్పి అంటారు. అలా సర్క్యులేట్ అంటే ఇలా ఒకేసారిగా సౌత్ సైడ్కి తిరిగిన మౌంటైన్స్ని పూర్వాంచల్ అంటారు లేదా ఈస్టర్న్ హిల్స్ అని చెప్పి అంటారు. These hills running through the northeastern states are mostly composed of strong sandstones which are sedimentary rocks. అంటే అక్కడ పూర్వాంచల్ హిల్స్లో ఏముంటాయి అంటే రివర్స్ తీసుకొచ్చిన నిక్షేపాలు అనేవి ఉంటాయన్నమాట. అవి చాలా గట్టిగా ఉంటాయి. కవర్డ్ విత్ డెన్స్ ఫారెస్ట్స్, దే మోస్ట్లీ రన్ యాజ్ parallel ranges and valleys. The Purvanchal comprises the Patkai Hills, the Naga Hills, the Manipur Hills like feature. అంటే ఇంపార్టెంట్ అండి, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పూర్వాంచల్ పర్వతాల్లో నాగా హిల్స్ అనేవి ఉంటాయి, మణిపూర్ హిల్స్ అనేవి ఉంటాయి,
పాట్కా హిల్స్ అనేవి ఉంటాయన్నమాట. చాలా ఇంపార్టెంట్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. నార్థన్ ప్లేన్స్ గురించి అయితే చూసుకున్నట్లయితే, ద నార్థన్ ప్లేన్స్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై ది ఇంటర్ప్లే ఆఫ్ 3 మేజర్ రివర్ సిస్టమ్స్, నేమ్లీ ద ఇండస్, ద గంగా అండ్ ద బ్రహ్మపుత్ర. అంటే ఏమిచ్చారు అంటే, ఈ నార్థన్ ప్లేన్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి, ఎలా ఏర్పడ్డాయి అంటే 3 మేజర్ రివర్స్ వల్ల ఏర్పడ్డాయి. ఆ రివర్స్ ఏంటి అంటే ఇండస్ అంటే సింధు నది వ్యవస్థ వలన, అలాగే ద గంగా రివర్ సిస్టమ్ అంటే గంగా నది వల్ల, అండ్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ వల్ల అయితే ఇవి ఏర్పడ్డాయి అన్నమాట. నెక్స్ట్, దిస్ ప్లెయిన్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ అల్యూవియల్ సాయిల్ అంటే ఒండ్రు మట్టి, చాలా సారవంతమైంది, వీటి ద్వారాగా ఏర్పడ్డాయి. ద డిపోజిషన్ ఆఫ్ అల్యూవియం ఇన్ ఏ వాస్ట్ బేసిన్ లయింగ్ ఎట్ ది ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయ ఓవర్ మిలియన్ ఆఫ్ ఇయర్స్ ఫార్మ్డ్ దిస్ ఫెర్టైల్ ప్లెయిన్. అంటే ఈ అల్యూవియల్ సాయిల్ అనేది హిమాలయస్ కింద, సో ఇలా హిమాలయస్ ఉంటాయి కదా, వాటి కింద ఈ ఒండ్రు మట్టి ఏర్పడడం వల్ల ఈ నార్థన్ ప్లేన్స్ అనేవి ఏర్పడ్డాయి అని చెప్పేసి ఇచ్చారు మనకి. నెక్స్ట్, ఇట్ స్ప్రెడ్స్ ఓవర్ ఎన్ ఏరియా ఆఫ్ 7 lakh square kilometers. అంటే ఈ నార్థన్ ప్లేన్స్ అనేవి ఎంత ఏరియాలో ఉన్నాయి అని అంటే 7 lakh square kilometers లో ఉన్నాయన్నమాట. ఏరియా వచ్చేసి 7 lakh square kilometers. ద ప్లెయిన్ బీయింగ్ అబౌట్ 2400 kilometers లాంగ్ అండ్ 240 to 320 kilometers బ్రాడ్. అంటే ఈ ప్లేన్ యొక్క లెంత్ వచ్చేసి 2400 కిలోమీటర్స్ అనమాట. అలాగే దీని యొక్క విడ్త్ అంటే ఎంత బ్రాడ్లో ఉన్నాయి అన్నట్టయితే 240 to 320 కిలోమీటర్స్ అనమాట. ఈజ్ ఏ డెన్స్లీ పాపులేటెడ్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ ఎక్కువ ఒండ్రు మట్టి అలాగే ఫెర్టైల్ ల్యాండ్ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ పాపులేషన్ అనేది ఉంటుంది. With a rich soil cover combined with adequate water supply and favorable climate, it is agriculturally a productive part of India. ఇక్కడ మంచి సాయిల్ ఉండటం వల్ల, అలాగే కావాల్సినంత వాటర్ ఉండటం వల్ల, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ కూడా ఫేవరబుల్గా ఉండటం వల్ల ఇది అగ్రికల్చర్కి బాగా సూటబుల్గా ఉంటుందన్నమాట. ఈ నార్థన్ ప్లేన్స్ అనేవి అగ్రికల్చర్ కూడా బాగా సూటబుల్గా ఉంటాయి. సో ఈ పేరాలో మనం ఏం డిస్కస్ చేసుకున్నామో ఒకసారి చూద్దామండి. ఈ పారాగ్రాఫ్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే ఈ నార్థన్ ప్లేన్స్ అనేవి మేజర్గా 3 మేజర్ రివర్స్ ద్వారాగా ఏర్పడ్డాయి అని చెప్పుకున్నాం. ఆ రివర్స్ ఏంటి అంటే ఇండస్ రివర్ సిస్టమ్ ద్వారాగా, అలాగే గంగా రివర్ సిస్టమ్ ద్వారాగా, అలాగే బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ ద్వారాగా ఇవి ఏర్పడ్డాయి అని చెప్పి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటి అంటే ఇవి ఎలా ఫామ్ అయ్యాయి అని అంటే అల్యూవియల్ సాయిల్ ద్వారాగా ఫామ్ అయ్యాయి, అంటే ఒండ్రు మట్టి ద్వారాగా ఫామ్ అయ్యాయి అని చెప్పి చెప్పుకున్నాం. నెక్స్ట్, ఇవి హిమాలయస్ యొక్క ఫుట్ హిల్స్ దగ్గర ఫామ్ అయ్యాయి అని చెప్పి చెప్పుకున్నాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ ఏరియా అంటే ఈ నార్థన్ ప్లేన్స్ యొక్క ఏరియా వచ్చేసి 7 lakh square kilometers అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్, వీటి యొక్క లెంత్ చూసుకున్నట్లయితే ఈ నార్థన్ ప్లేన్స్ యొక్క లెంత్ చూసుకున్నట్టయితే 2400 కిలోమీటర్స్ అనమాట. 2400 కిలోమీటర్స్ లెంత్లో, అలాగే 240 to 320 కిలోమీటర్స్ విడ్త్లో ఈ నార్థన్ ప్లేన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ఇవి ఎక్కువ పాపులేషన్తో కూడి ఉంటాయి. ఎందుకు అనంటే ఇక్కడ సాయిల్ అనేది బాగా ఫర్టైల్గా ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఎడిక్వేట్ వాటర్ అంటే కావాల్సినంత వాటర్ లభిస్తుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేవరబుల్ క్లైమేట్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. సో అందుకే అగ్రికల్చర్కి ఈ నార్థన్ ప్లేన్స్ అనేవి సూటబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఏమి ఇచ్చారు అంటే ద రివర్స్ కమింగ్ ఫ్రమ్ నార్థన్ మౌంటైన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిపోజిషనల్ వర్క్. అంటే ఇక్కడ నార్త్ సైడ్ నుండి వచ్చే రివర్స్ అన్నీ కూడా ఇక్కడ పెబిల్స్ని అలాగే సాయిల్ని, ఫర్టైల్ సాయిల్ని డిపోజిషన్ చేస్తాయన్నమాట. ఇన్ ది లోవర్ కోర్స్
డ్యూ టు ది జెంటిల్ స్లోప్ ద వెలాసిటీ ఆఫ్ ది రివర్ డిక్రీజెస్. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే కిందకు వచ్చేసరికి ఈ రివర్ యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంది, విచ్ రిజల్ట్స్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ రివరిన్ ఐలాండ్స్. అంటే ఏంటి అంటే సో ఆ స్పీడ్ తగ్గటం వల్ల సో ఇలా ఫ్లో వస్తున్న నది యొక్క రివర్ యొక్క స్పీడ్ తగ్గటం వల్ల సో ఇలా డిఫరెంట్ డిస్ట్రిబ్యూటరీస్ కింద వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతాయి అంటే రివరిన్ ఐలాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ అలా ఫామ్ అయిన రివరిన్ ఐలాండ్స్ లో నెక్స్ట్ ఇక్కడ డూ యూ నో అని చెప్పి మనకు ఒకటి ఇచ్చారు. ఏంటి అంటే మజూలీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో బాగా గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. మజూలీ ఇన్ ది బ్రహ్మపుత్ర రివర్ ఈజ్ ది లార్జెస్ట్ ఇన్హాబిటెడ్ రివరిన్ ఐలాండ్స్ ఇన్ ది వరల్డ్. అంటే ఈ బ్రహ్మపుత్ర రివర్ దగ్గర ఉన్న మజూలీ అనేది ఏంటి అంటే ఒక రివరిన్ ఐలాండ్ అన్నమాట. సో ఇదేంటి అంటే ఇక్కడ వరల్డ్ లోనే ఎక్కువ పాపులేటెడ్ ఉన్న రివరిన్ ఐలాండ్ ఏది అంటే మజూలీ అన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, బాగా అయితే గుర్తుపెట్టుకోండి. Next, the rivers in the lower course split into the numerous channels due to the deposition of silt. అంటే ఇక్కడ ఏంటి అంటే రివర్స్ కిందకి వచ్చేసరికి స్పీడ్ తగ్గి ఇందాక చెప్పుకున్నాం కదా, సో ఇలా వేరే వేరే డిస్ట్రిబ్యూటరీస్ గా విడిపోతాయి అన్నమాట. దీస్ ఛానల్స్ ఆర్ నోన్ యాజ్ డిస్ట్రిబ్యూటరీస్. వీటినే మనం ఏమని పిలుస్తాము అంటే డిస్ట్రిబ్యూటరీస్ అని చెప్పి పిలుస్తాము. డిస్ట్రిబ్యూటరీస్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. నెక్స్ట్, ద నార్థన్ ప్లెయిన్ ఈజ్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 3 సెక్షన్స్. ఈ నార్థన్ ప్లెయిన్స్ అనేవి మెయిన్ గా 3 సెక్షన్స్ కింద డివైడ్ చేశారన్నమాట. ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది నార్థన్ ప్లెయిన్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ పంజాబ్ ప్లెయిన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ వెస్టర్న్ పార్ట్, ఈ నార్థన్ ప్లెయిన్స్ యొక్క వెస్టర్న్ పార్ట్ ని ఏమని పిలుస్తారు అంటే పంజాబ్ ప్లెయిన్స్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. ఫార్మ్డ్ బై ది ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఈ పంజాబ్ ప్లెయిన్స్ అనేవి అంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ నార్థన్ ప్లెయిన్స్ అనేవి ఏ రివర్ ద్వారాగా ఫామ్ అయ్యాయి అంటే ఇండస్ రివర్ అండ్ దాని యొక్క ట్రిబ్యూటరీస్ ద్వారాగా ఫామ్ అయ్యాయి. ద లార్జర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లెయిన్ లైస్ ఇన్ ది పాకిస్తాన్. ఈ ప్లెయిన్ యొక్క ఎక్కువ పార్ట్ అనేది పాకిస్తాన్ లో ఉంటుంది. ద ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ద జీలం, చీనాబ్, రావి, బియాస్ అండ్ సట్లెజ్ ఆరిజినేట్ ఇన్ ది హిమాలయ. ఈ ఇండస్ అండ్ వాటి యొక్క ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనేవి ఎక్కడ పుట్టాయి అంటే హిమాలయాస్ లో పుట్టాయి. నెక్స్ట్, దిస్ సెక్షన్ ఆఫ్ ప్లెయిన్ ఈజ్ డామినేటెడ్ బై డోబ్స్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. డోబ్ అంటే ఏంటి అని చెప్పి అడగొచ్చు మిమ్మల్ని. సో ఏంటి అంటే డోబ్ అంటే అంతర్వేది అని చెప్పి అంటారనమాట. కింద డూ యూ నో అని చెప్పి ఇచ్చారు చూడండి. డోబ్ ఈజ్ ఏ మేడప్ ఆఫ్ 2 words, డో మీనింగ్ టూ అండ్ అబ్ మీనింగ్ వాటర్. అంటే డోబ్ అనే వర్డ్ అనేది 2 words తో ఏర్పడింది. అదేంటి అంటే డో అండ్ అబ్. డో అంటే 2 అని అర్థం, దో అంటే 2 అని అర్థం. నెక్స్ట్ అబ్ అంటే వాటర్ అని అర్థం అన్నమాట. సిమిలర్లీ పంజాబ్ ఈజ్ ఆల్సో మేడప్ ఆఫ్ 2 words. అలాగే దానిలాగే పంజాబ్ కూడా 2 words ద్వారాగా ఏర్పడింది. అవేంటి అంటే పంజ్ అండ్ అలాగే అబ్. పంజ్ అంటే 5 అని అర్థం, అలాగే అబ్ అంటే వాటర్ అని అర్థం. అబ్ అంటే వాటర్ అని అర్థం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నార్థన్ ప్లెయిన్స్ లో మెయిన్ గా వెస్టర్న్ పార్ట్ లో డోబ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద గంగా ప్లెయిన్ ఎక్స్టెండ్స్ బిట్వీన్ ది గగ్గర్ అండ్ తీస్తా రివర్స్. ఇప్పటి వరకు మనం
వెస్టర్న్ పార్ట్ అంటే పంజాబ్ ప్లెయిన్ గురించి అయితే చెప్పుకున్నాం కదా. ఇది వచ్చేసి గంగా ప్లెయిన్ అన్నమాట. గంగా ప్లెయిన్. ఈ గంగా ప్లెయిన్ అనేది వేటి మధ్య ఉంది అంటే రివర్ గాగ్గర్ అలాగే రివర్ తీస్తా మధ్య ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ నార్థన్ ఇండియా. ఈ గంగా ప్లెయిన్ అనేది నార్థన్ ఇండియాలో ఉన్న హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, కొంత పార్ట్ జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్లో అయితే ఉందన్నమాట ఈ గంగా ప్లెయిన్. ఇన్ ది ఈస్ట్, పర్టికులర్లీ ఇన్ ది అస్సాం లైస్ ది బ్రహ్మపుత్ర ప్లెయిన్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి బ్రహ్మపుత్ర ప్లెయిన్ అన్నమాట. ఈ బ్రహ్మపుత్ర ప్లెయిన్ అనేది అస్సాంలో ఉంది అని చెప్పి ఇవ్వటం జరిగింది. నెక్స్ట్, the northern plains are generally described as flat land with no variations in its relief, but it is not true. ఈ నార్థన్ ప్లెయిన్స్ అనేవి ఇక్కడ వేరియేషన్స్ అనేవి ఏమీ ఉండవు, ఫ్లాట్ ల్యాండ్ అని చెప్పి అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు అని చెప్పి ఇచ్చారు. దీస్ వాస్ట్ ప్లెయిన్స్ ఆల్సో హ్యావ్ డైవర్స్ రిలీఫ్ ఫీచర్స్ అన్నమాట. ఈ ప్లెయిన్స్ లో కూడా రకరకాల ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అవేంటో చూద్దాం. అకార్డింగ్ టు ది వేరియేషన్స్ ఇన్ రిలీఫ్ ఫీచర్స్, ద నార్థన్ ప్లెయిన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 రీజియన్స్. ఈ 4 రీజియన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. నార్థన్ ప్లెయిన్స్ అనేవి మెయిన్ గా 4 రీజియన్స్ గా డివైడ్ అయ్యి ఉంటాయి అని చెప్పి ఇచ్చారు. అవేంటో చూద్దాం ఒకసారి. ఈ నార్థన్ ప్లెయిన్స్ లో ఉన్నవి 4 రీజియన్స్ ఏంటి అంటే బాబర్, టెర్రాయ్, బంగర్ అండ్ ఖాదర్. ఈ నార్థన్ ప్లెయిన్స్ లో ఉన్న 4 రీజియన్స్ ఏంటి అంటే బాబర్, టెర్రాయ్, బంగర్ అండ్ అలాగే ఖాదర్ అన్నమాట. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. చూద్దాం అవేంటో. The rivers after descending from the mountains deposit కూడా హిమాలయాస్ narrow belt of 8 to 16 greater Himalayas నుండి in width lying parallel to the slopes of the Shivaliks. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఈ రివర్స్ అన్ని క్రాస్ అయ్యాక ఈ రివర్ యొక్క స్పీడ్ అనేది కిందకు వచ్చేసరికి కొంచెం తగ్గుతుందన్నమాట. సో అక్కడ ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ పెబుల్స్ అంటే రాళ్ళు అన్ని కూడా డిపాజిట్ చేసేస్తుంది. రివర్ ఏం చేస్తుంది, రాళ్ళని అన్నిటినీ కూడా డిపాజిట్ చేసేస్తుంది అనమాట. ఈ ప్లేస్ ని ఇలా పెబుల్స్ ని డిపాజిట్ చేసే ప్లేస్ ని ఏమంటారు అంటే బాబర్ బెల్ట్ అంటారు. బాబర్ బెల్ట్ అని చెప్పి అనటం జరుగుతుంది. చూడండి, the rivers after descending from the mountains deposit pebbles in a narrow belt of 8 to 16 kilometers. అంటే ఈ పెబుల్స్ అనేవి డిపాజిట్ అవుతాయి కదా. సో ఆ ఏరియా బాబర్ ఏరియా వచ్చేసి 8 to 16 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. బాబర్ యొక్క విడ్త్ ఎంత ఉంటుంది అంటే 8 to 16 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే శివాలిక్స్ కి కింద ఉంటాయి అన్నమాట. శివాలిక్ మౌంటైన్స్ కి కింద ఉంటాయి. ఆల్రెడీ మనం చెప్పాం కదా డయాగ్రామ్ లో చూడండి. శివాలిక్స్ కి కిందన ఈ బాబర్ బెల్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇట్ ఈస్ నోన్ యాజ్ బాబర్. నెక్స్ట్, ఆల్ ది స్ట్రీమ్స్ డిజపియర్ ఇన్ ది బాబర్ బెల్ట్. సో రాళ్ళు ఉండటం వల్ల ఇక్కడ రివర్స్ అన్ని కూడా డిజపియర్ అవుతాయి, అంటే కనిపించవు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇలా పెబుల్స్ ఉన్నప్పుడు రివర్ అంతా కూడా ఈ రాళ్ళలో కిందకి వెళ్ళిపోయి సో కింద ఫ్లో అవుతూ వెళ్ళిపోతుంది అనమాట. రివర్స్ ఏవి కూడా పైకి కనిపించవు. రివర్స్ ఏవి కూడా మనకి ఈ బాబర్ బెల్ట్ లో పైకి అనేవి కనిపించవు అనమాట, డిజపియర్ అయిపోతాయి. నెక్స్ట్,
South of this belt, the streams and rivers re-emerge and create a wet, swampy and marshy region known as terrai. చూడండి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ రివర్స్ అన్నీ కూడా ఎక్కడ డిజపియర్ అవుతాయి అని చెప్పుకుంటున్నాం మనం? బాబర్ రీజియన్లో డిజపియర్ అవుతాయి అని చెప్పుకున్నాం. ఈ బాబర్కి కింద ఉన్న ఈ పార్ట్లో ఈ రివర్స్ అన్నీ మళ్ళీ అపియర్ అవుతాయి అన్నమాట. సో ఈ పార్ట్ని మనం ఏమని పిలుస్తాము అంటే టెర్రాయ్ అని పిలుస్తాము. ఇక్కడ ఎక్కువ సారవంతమైన భూమి అనేది మనకి కనిపిస్తుంది. సో ఎక్కువ వెట్గా, తడిగా, మార్షిగా ఉన్న ప్లేస్ అన్నమాట ఈ టెర్రాయ్ అనేది. ఫస్ట్ బాబర్ అంటే ఇక్కడ ఏముంటాయి? పెబుల్స్ ఉంటాయి. నెక్స్ట్ టెర్రాయ్. బాబర్కి సౌత్లో ఉండే రీజియనే టెర్రాయ్. ఈ టెర్రాయ్లో వెట్ అండ్ మార్షి ఏరియాస్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ దిస్ వాజ్ థిక్లీ ఫారెస్ట్. చూడండి, దిస్ వాజ్ థిక్లీ ఫారెస్టెడ్ రీజియన్ ఫుల్ ఆఫ్ వైల్డ్ లైఫ్. సో అక్కడ ఎక్కువ వాటర్ దొరుకుతుంది అండ్ అలాగే మార్షి, తడిగా ఉంటాయి నీళ్ళు. సో అలా ఉండటం వల్ల ఎక్కువ ఫారెస్ట్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. సో అందుకే అక్కడ వైల్డ్ లైఫ్, జంతువులు కూడా బాగుంటాయి. నెక్స్ట్, ద ఫారెస్ట్స్ హ్యావ్ బీన్ క్లియర్డ్ టు క్రియేట్ అగ్రికల్చరల్ ల్యాండ్ టు సెటిల్ మైగ్రెంట్స్ ఫ్రమ్ పాకిస్తాన్ ఆఫ్టర్ ది పార్టిషన్. ఈ టెర్రాయ్ రీజియన్ ఏదైతే ఉందో దీన్ని, ఆ ఫారెస్ట్ అన్నిటినీ కూడా క్లియర్ చేశారనమాట. ఎందుకు అంటే అగ్రికల్చర్ ల్యాండ్ కింద డెవలప్ చేయడానికి. ఎవరికి అంటే పాకిస్తాన్ పార్టిషన్ జరిగిన తర్వాత అక్కడ నుండి వచ్చిన మైగ్రెంట్స్ కోసం. నెక్స్ట్, ఇక్కడ ఏం చెప్పారు అంటే దుధ్వా నేషనల్ పార్క్ ఎక్కడుందో మ్యాప్లో ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్, the largest part of the northern plain is formed of older alluvium. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నార్థన్ ప్లెయిన్ యొక్క ఎక్కువ పార్ట్ అనేది పాత ఒండ్రు మట్టితో ఉంటుందన్నమాట. ఇట్ లైస్ అబౌవ్ ది ఫ్లడ్ ప్లెయిన్స్ ఆఫ్ ది రివర్స్ ప్రెజెంట్ యాజ్ టెర్రస్ లైక్ ఫీచర్. దిస్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ బంగర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను పిక్చర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? బాబర్ ఫామ్ అవుతుంది, ఆ తర్వాత టెర్రాయ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ రివర్ అలా వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఓల్డ్ అల్యూవియం సాయిల్ అనేది ఉంటుందన్నమాట. ఓల్డ్ అల్యూవియం సాయిల్ పాతది, పురాతన ఒండ్రు మట్టి, అంటే ఎప్పటి నుండో కొన్ని మిలియన్ ఇయర్స్ నుండి డిపోజిషన్ అవుతూ ఉన్న ఓల్డ్ అల్యూవియం సాయిల్ ఉంటుంది. ఈ రీజియన్ని మనకి ఏమని పిలుస్తారు అంటే బంగర్ అని పిలుస్తారు. బంగర్ అని పిలవటం జరుగుతుంది. ఫస్ట్ బాబర్, నెక్స్ట్ టెర్రాయ్, థర్డ్ వన్ వచ్చేసి బంగర్. ఈ బంగర్ అంటే మీరు సింపుల్ గా ఒకటే గుర్తుపెట్టుకోవచ్చండి. బంగర్ అంటే ఏంటి అంటే ఓల్డ్ అల్యూవియం సాయిల్. ఓల్డ్ అల్యూవియం అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే పురాతనమైన ఒండ్రు మట్టి అని గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, సో ఏంటి అంటే ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ది నార్థన్ ప్లెయిన్స్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ ఓల్డ్ alluvium అన్నమాట. It lies above the floodplains of the rivers and presents a terrace-like feature. This part is known as Bangar. The soil in these and the Mesohills region contains calcareous deposits locally known as కంకర్. ఇక్కడ ఉన్న సాయిల్ ని ఏమని పిలుస్తారు అంటే కంకర్ అని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్, చూడండి, న్యూయర్ అండ్ యంగర్ డిపాజిట్స్ ఆఫ్ ది ఫ్లడ్ ప్లెయిన్స్ ఆర్ కాల్డ్ ఖాదర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఖాదర్
అంటే మనం ఓల్డ్ అల్యూవియంని ఏమని పిలుస్తాం? పాత ఒండ్రు మట్టిని బంగర్ అని పిలుస్తాం. మరి చూడండి, నేను మ్యాప్ ఇక్కడ అయితే వేసి చూపిస్తాను పిక్చర్. సో మనకి ఇలా హిమాలయాస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి గ్రేటర్ హిమాలయాస్, నెక్స్ట్ వచ్చేసి లెసర్ హిమాలయాస్, అండ్ ఇవి వచ్చేసి శివాలిక్స్ అన్నమాట. వీటి కింద ఫస్ట్ మనం ఏం ఫామ్ అవుతాయని చెప్పాము అంటే బాబర్ బెల్ట్, పెబుల్స్ వల్ల ఈ బాబర్ బెల్ట్ ఫామ్ అవుతుంది అని చెప్పాము. రాళ్ళ వల్ల ఫామ్ అయిందే బాబర్ బెల్ట్ అన్నమాట. నెక్స్ట్ ఏం ఫామ్ అవుతుంది అని చెప్పాం? రివర్ వచ్చేసి ఇలా వీటి కింద నుండి ఫ్లో అవుతూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లేస్ లో, ఈ టెర్రాయ్ ప్లేస్ లో రివర్ మళ్ళీ కనిపిస్తుంది అన్నమాట మనకి. ఇది వచ్చేసి బాగా వెట్ గా మార్షిగా ఉండే ఏరియా అన్నమాట. దీన్ని మనం టెర్రాయ్ అని పిలుస్తాం. టెర్రాయ్. నెక్స్ట్ రివర్ ఇలా ఫ్లో అవుతూ వచ్చినప్పుడు ఇక్కడ బాగా పురాతనమైన మట్టిని, అంటే ఒండ్రు మట్టి కొన్ని ఇయర్స్ నుండి డిపాజిట్ అవుతూ ఉంటుందన్నమాట. దీన్ని మనం ఏమని పిలుస్తాము అంటే బంగర్ అని చెప్పి పిలుస్తాం. చూడండి, బంగర్. నెక్స్ట్ వచ్చేసి ఈ రివర్ ఇలా మధ్యలో ఉన్నప్పుడు వీటి పక్కన మాత్రమే, ఈ ఏరియాస్ మాత్రమే కొత్తగా ఉన్న మట్టిని డిపాజిట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే కొత్త ఒండ్రు మట్టిని డిపాజిట్ చేస్తూ ఉంటుంది. దీన్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఈ న్యూ అండ్ యంగర్ డిపాజిట్స్ ని మనం ఖాదర్ అని చెప్పి పిలుస్తాం. ఖాదర్. సో 4 మీకు అర్థమయ్యాయి కదా. ఫస్ట్ వచ్చేసి బాబర్, సెకండ్ వన్ టెర్రాయ్, థర్డ్ వన్ బంగర్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఖాదర్. నెక్స్ట్, దే ఆర్ renewed almost every year and so fertile, thus ideal for intensive agriculture. సో ఈ ఖాదర్ అనేది ప్రతి ఇయర్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే ఇవి చాలా ఫర్టైల్ గా ఉంటాయి. అందుకనే అగ్రికల్చర్ కి ఈ ల్యాండ్ అనేది బాగా యూస్ఫుల్ గా ఉంటుందన్నమాట. సో అగ్రికల్చర్ కి ఇక్కడ యూజ్ అవ్వని ల్యాండ్ ఏది అంటే బాబర్ అన్నమాట. ఎందుకంటే బాబర్ బెల్ట్ లో పెబుల్స్ అనేవి ఉంటాయి. సో అందుకే అక్కడ అగ్రికల్చర్ సూటబుల్ కాదు. సో ఇదంతా కూడా నార్థన్ ప్లెయిన్ గురించి అయితే వచ్చిందనమాట. నార్థన్ ప్లెయిన్ గురించి అయితే కంప్లీట్ గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. పెనిన్సులర్ ప్లాట్యూ అంటే ఏంటి, అండ్ దాంట్లో 9th క్లాస్లో ఇచ్చిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి మనం మ్యాప్స్ ద్వారా అయితే తెలుసుకుందామండి. సో ఫస్ట్ పెనిన్సులర్ ప్లాట్యూ అనేది మ్యాప్లు చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ ఉంటుంది అనేది చూద్దాం. సో మ్యాప్లో మనం పెనిన్సులర్ ప్లాట్యూ గురించి చూసుకున్నట్లయితే ఈ పార్ట్ అంతా కూడా మనకి పెనిన్సులర్ ప్లాట్యూ కిందకే వస్తుంది అనమాట. సో చూడండి, థిక్గా డ్రా చేసి చూపిస్తాను. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పెనిన్సులర్ ప్లాట్యూ కింద వస్తుంది అనమాట. ఇదంతా కూడా పెనిన్సులర్ ప్లాట్యూ అన్నమాట మనకి. ఫస్ట్ మనకి పెనిన్సులర్ ప్లాట్యూ యొక్క డెఫినేషన్ అయితే ఇచ్చారు, చూద్దాం. ద పెనిన్సులర్ ప్లాట్యూ ఈజ్ ఏ టేబుల్ ల్యాండ్ కంపోజ్డ్ ఆఫ్ ఓల్డ్ క్రిస్టలిన్, ఇగ్నియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్. ఈ పెనిన్సులర్ ప్లాట్యూ అనేది ఒక టేబుల్ ల్యాండ్ అన్నమాట. అంటే ప్లాట్యూ అంటే ఏంటి, ఫస్ట్ ల్యాండ్ ఇలా ఉంటుంది కదా. సో ఏదైనా హైట్ ప్లేస్ వచ్చినప్పుడు ఇలా ఫామ్ అవుతుంది. దీన్నే మనం ప్లాట్యూ అంటాం అన్నమాట. అంటే ఒక హైట్ ప్లేస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ పెనిన్సులర్ ప్లాట్యూలో ఏమేమి ఉన్నాయి అంటే ఓల్డ్ క్రిస్టలిన్ రాక్స్, ఇవి వచ్చేసి రాక్స్ యొక్క టైప్స్ అన్నమాట. మనం టైప్స్ ఆఫ్ రాక్స్ లో అయితే దీని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇగ్నియస్ రాక్స్ ఉంటాయి, అండ్ మెటామార్ఫిక్ రాక్స్ అనేవి ఈ పెనిన్సులర్ ప్లాట్యూతో ఉంటాయన్నమాట. సో పెనిన్సులర్ ప్లాట్యూ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే పెనిన్సులర్ ప్లాట్యూ ఈజ్ ఎ టేబుల్ ల్యాండ్ కంపోజ్డ్ ఆఫ్ ఓల్డ్ క్రిస్టలిన్, igneous and metamorphic rocks. It was formed due to the breaking and drifting of Gondwana land. సో ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. అసలు గోండ్వానా ల్యాండ్ అంటే ఏంటి, అసలు మన ఇండియా అనేది ఎలా ఫామ్ అయిందో ఒకసారి మ్యాప్లో అయితే చూద్దామండి. చూడండి,
ఫస్ట్ మన ఎర్త్ అనేది ఎలా ఉండేది అంటే ఇలా ఉండేదన్నమాట. సో టోటల్గా ఒకటే పార్ట్ పాంజియా, దీన్నే ఏమంటారు అంటే పాంజియా అంటారు. సో పాంజియా లాగా ఉండేది. సో ఇలా పాంజియా లాగా ఉండేదన్నమాట ఎర్త్ వచ్చేసి. ఫస్ట్ టోటల్గా ఒకటే పార్ట్ కింద ఉండేది. నెక్స్ట్ ఎర్త్ మూమెంట్స్ ద్వారాగా 145 మిలియన్ ఇయర్స్ ఎగో ఈ కింద ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో ఇది చూసారా, ఇదే ఇండియా అన్నమాట. సో ఈ ల్యాండ్ వచ్చేసి ఇండియా. ఈ కింద ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో కొన్ని ఎర్త్ మూమెంట్స్ ద్వారాగా ఇలా పైకి మూవ్ అవటం స్టార్ట్ అయిందనమాట. ఇది ఎప్పుడు అంటే 155 మిలియన్ ఇయర్స్ ఎగో. అలా మూవ్ అవుతూ ఈ ల్యాండ్ ఏదైతే ఉందో చూడండి, ఈ ల్యాండ్ ఏదైతే ఉందో అలా 65 మిలియన్ ఇయర్స్ ముందు ఇంకొంచెం పైకి మూవ్ అవటం, నార్త్ సైడ్కి మూవ్ అవటం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఫైనల్గా ప్రెజెంట్ డే మన ఇండియా వచ్చేసి సో ఇలా మూవ్ అవుతూ వచ్చి ఇక్కడ షిఫ్ట్ అయిపోయిందనమాట. సో ఇది వచ్చేసి మన ఇండియా. సో ఇలా మూవ్ అవుతూ వచ్చి పైకి ఇక్కడ మూవ్ అవుతూ మన ఇండియా అనేది ఏషియాకి జాయింట్ అయిందనమాట. సో అలా ఈ హిమాలయ మౌంటైన్స్ అనేవి ఏర్పడ్డాయి. ఇది వచ్చేసి మన ఇండియా. సో ఇలా పైకి ఏషియా దగ్గరికి మూవ్ అవుతూ వచ్చేసింది అనమాట. సో ఇది వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ ఇండియా. సో ఇదంతా కూడా ఏంటి అంటే పెనిన్సులర్ బ్లాక్ అన్నమాట. దాన్ని మనం పెనిన్సులర్ ప్లాట్యూ అని చెప్పి అంటూ ఉంటాం. The part of the peninsular plateau lying to the north of the Narmada river, covering a major area of Malwa Plateau, is known as Central Highlands. చూడండి ఏంటి అంటే ఫస్ట్ మనకి నర్మదా రివర్ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. ఈ నర్మదా రివర్ పైన మనకి వింధ్య రేంజ్ ఉంటుంది. వింధ్య రేంజ్ అంటే వింధ్య పర్వతాలు ఉంటాయి. కింద సాత్పురా పర్వతాలు ఉంటాయి. సాత్పురా రేంజ్ ఉంటుంది. సాత్పురా రేంజ్ కింద ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రివర్ నర్మదా. సో ఈ రివర్ నర్మదాకి పైన ఉన్న హైలాండ్స్ ని సెంట్రల్ హైలాండ్స్ అని చెప్పి అంటారు. పైన ఉన్న ప్లాట్యూస్ ని ఏమంటారు? సెంట్రల్ హైలాండ్స్ అని చెప్పి అంటారనమాట. సో ఈ సెంట్రల్ హైలాండ్స్ కి సౌత్న ఏమున్నాయి అంటే వింధ్య పర్వతాలు ఉన్నాయి. అంటే వింధ్య రేంజ్ అనేవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సో చూడండి మ్యాప్లో అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక రివర్ ఉంది చూడండి. ఈ రివర్ వచ్చేసి నర్మదా రివర్ అన్నమాట. సో ఈ నర్మదా రివర్కి నార్త్లో ఏముంటాయి అంటే వింధ్య రేంజ్ ఉంటాయి, వింధ్య పర్వతాలు ఉంటాయి. నెక్స్ట్ ఈ నర్మదా రివర్కి సౌత్లో ఏముంటాయి అంటే సాత్పురా రేంజ్ ఉంటుందన్నమాట. అంటే సాత్పురా పర్వతాల యొక్క రేంజ్. సో ఈ నర్మదా రివర్ యొక్క నార్థన్ పార్ట్లో ఉన్న హైలాండ్స్ ని సెంట్రల్ హైలాండ్స్ అని చెప్పి అనటం జరుగుతుందన్నమాట. సో సౌత్లో ఉన్న వాటిని డెక్కన్ ప్లాట్యూ అని చెప్పి అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ద వింధ్య రేంజ్ ఈజ్ బౌండెడ్ బై ది సాత్పురా రేంజ్ ఆన్ ది సౌత్ అండ్ అరావలీస్ ఆన్ ది నార్త్ వెస్ట్ అనమాట. సో ఈ వింధ్య రేంజ్కి సౌత్లో ఏమున్నాయి అంటే సాత్పురా రేంజ్. ఇప్పుడే మనం మ్యాప్లో చూసుకున్నాం కదా. సో ఇలా నర్మదా రివర్ ఉంటుంది, దీనిపైన వింధ్య రేంజ్ ఉంటుంది, దాని కింద ఈ నర్మదా రివర్కి సౌత్లో సాత్పురా రేంజ్ ఉంటుంది అనమాట. సో ఈ వింధ్య రేంజ్కి సౌత్ సైడ్లో ఏమున్నాయంటే సాత్పురా రేంజ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అరావలీస్ ఎక్కడ ఉన్నాయంటే ఈ వింధ్య రేంజ్కి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఇక్కడ అరావలి మౌంటైన్స్ అనేవి ఉంటాయన్నమాట. ద ఫర్దర్ వెస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్ గ్రాడ్యువల్లీ మెర్జెస్ విత్ ది శాండీ అండ్ రాకీ డిజర్ట్ ఆఫ్ రాజస్థాన్. సో దీనికి వెస్ట్ సైడ్ ఎక్స్టెన్షన్గా ఏమున్నాయి అంటే రాజస్థాన్ యొక్క డిజర్ట్ ఉంటుందన్నమాట. The flow of the rivers draining this region, namely Chambal, the Sindh, the Betwa and the Ken, is from southwest to northeast. చూడండి The further westward extension gradually merges with the sandy and rocky desert of Rajasthan. అంటే పైన రాజస్థాన్ యొక్క డిజర్ట్ ఉంటుంది,
అని చెప్పి దాని యొక్క ఎక్స్టెన్షన్ చూసుకున్నాం. ద ఫ్లో ఆఫ్ ది రివర్స్ డ్రైనింగ్ దిస్ రీజియన్ నేమ్లీ చంబల్, సింధ్, బెత్వా అండ్ ది కేన్ ఈజ్ ఫ్రమ్ సౌత్ వెస్ట్ టు నార్త్ ఈస్ట్, దస్ ఇండికేటింగ్ ది స్లోప్. సో ఏమున్నాయి అంటే ఇక్కడ చూడండి, చంబల్, సింధ్, బెత్వా, కేన్ అనేవి సౌత్ వెస్ట్ నుండి నార్త్ ఈస్ట్కి ఫ్లో అవుతున్నాయి అన్నమాట. సౌత్ వెస్ట్ నుండి నార్త్ ఈస్ట్కి ఫ్లో అవుతూ ఉండటం జరుగుతుంది. సో ఈ చంబల్, సింధ్, బెత్వా, కేన్ అనేవి యమున యొక్క ట్రిబ్యూటరీస్ అన్నమాట. యమున యొక్క ట్రిబ్యూటరీస్ ఇవి వచ్చేసి. సో ఇవి ఎలా ఫ్లో అవుతున్నాయి అంటే డైరెక్షన్స్ చూడండి. సో ఇది వచ్చేసి నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ అండ్ వెస్ట్. సో ఇవి వచ్చేసి ఎలా ఫ్లో అవుతున్నాయి అంటే సౌత్ వెస్ట్ నుండి నార్త్ ఈస్ట్కి, సౌత్ వెస్ట్ నుండి నార్త్ ఈస్ట్కి ఫ్లో అవటం జరుగుతుంది అనమాట. సౌత్ వెస్ట్ నుండి నార్త్ ఈస్ట్ అంటే ఇలా ఫ్లో అవటం జరుగుతుంది. సో స్లోప్ అనేది ఇక్కడ హైగా ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చేసి లోగా ఉంది, ఇలా ఉంటుందన్నమాట స్లోప్. నెక్స్ట్ చూడండి, ద సెంట్రల్ హైలాండ్స్ ఆర్ వైడర్ ఇన్ ది వెస్ట్ బట్ నారోవర్ ఇన్ ది ఈస్ట్. ఇది కూడా పిక్చర్ చూపిస్తాను మీకు. చూడండి, ఇది వచ్చేసి మ్యాప్ అన్నమాట, పెనిన్సులర్ ప్లాటియూ యొక్క మ్యాప్. సో పైన సెంట్రల్ హైలాండ్స్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ సెంట్రల్ హైలాండ్స్ అనేవి వెస్ట్ సైడ్న చాలా బ్రాడ్గా ఉంటాయి అన్నమాట. చూడండి, చాలా బ్రాడ్గా ఉంటాయి. అలాగే ఈస్ట్ సైడ్న వచ్చేసరికి తక్కువ బ్రాడ్గా ఉంటాయి అన్నమాట. సో ఈ సెంట్రల్ హైలాండ్స్ అనేవి వెస్ట్ సైడ్న వైడర్గా ఉంటాయి, చాలా బ్రాడ్గా ఉంటాయి వెస్ట్ సైడ్న. ఈస్ట్ సైడ్న నారో అంటే కొంచెం సన్నగా ఉంటాయి అన్నమాట. ఈస్ట్ సైడ్న నారోగా ఉంటాయి. నెక్స్ట్, ద ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ దిస్ ప్లాట్యూ ఆర్ లోకలీ నోన్ యాజ్ బుందేల్ఖండ్ అండ్ బఘేల్ఖండ్. ఈ సెంట్రల్ హైలాండ్స్ యొక్క ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్స్ ని లోకల్ గా ఏమని పిలుస్తారు అంటే బుందేల్ఖండ్ అండ్ బఘేల్ఖండ్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. బుందేల్ఖండ్ అండ్ బఘేల్ఖండ్ ప్లాట్యూస్ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్, the Chota Nagpur Plateau marks the further eastward extension drained by the Damodar River. సో ఈ చోటా నాగ్పూర్ ఎక్స్టెన్షన్ అనేది ఇంకొక ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్ అన్నమాట. ఈ సెంట్రల్ హైలాండ్ యొక్క ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్ ఈ చోటా నాగ్పూర్ ప్లాట్యూ అన్నమాట. చోటా నాగ్పూర్ ప్లాట్యూ. ఈ చోటా నాగ్పూర్ ప్లాట్యూలోనే దామోదర్ రివర్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. దామోదర్ రివర్ అనేది ఫ్లో అవుతుంది ఎక్కడ అంటే ఈ చోటా నాగ్పూర్ ప్లాట్యూలో. ఈ ప్లాట్యూస్ కూడా నేను మీకు ఒకసారి మ్యాప్లో అయితే చూపిస్తానండి. చూడండి, ఇది వచ్చేసి చోటా నాగ్పూర్ ప్లాట్యూ అన్నమాట. ఇక్కడే మనకి దామోదర్ రివర్ అనేది ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది వచ్చేసి బుందేల్ఖండ్ ప్లాట్యూ. నెక్స్ట్ ఇది వచ్చేసి బఘేల్ఖండ్ ప్లాట్యూ అన్నమాట. బఘేల్ఖండ్ ప్లాట్యూ. మాల్వా ప్లాట్యూ అని చెప్పుకున్నాం కదా, ఇది వచ్చేసి మాల్వా ప్లాట్యూ. ఇవన్నీ కూడా సెంట్రల్ హైలాండ్స్ యొక్క ఎక్స్టెన్షన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకునేది డెక్కన్ ప్లాట్యూ గురించి. సో ఇదంతా కూడా డెక్కన్ ప్లాట్యూ అన్నమాట. ఇదంతా కూడా డెక్కన్ ప్లాట్యూ. నెక్స్ట్ చూడండి, ద డెక్కన్ ప్లాట్యూ ఈజ్ ఏ ట్రయాంగులర్ ల్యాండ్ మాస్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సో ఇలా కనిపించింది కదా. సో డెక్కన్ ప్లాట్యూ అనేది ట్రయాంగులర్ షేప్లో ఉంటుందన్నమాట. డెక్కన్ ప్లాట్యూ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. దట్ లైస్ టు ది సౌత్ ఆఫ్ ది రివర్ నర్మదా. ఈ రివర్ నర్మదాకి సౌత్లో ఉండే పార్ట్నే మనం డెక్కన్ ప్లాట్యూ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ చూడండి, ద సాత్పురా రేంజ్ ఫ్లాంక్ ఇట్స్ బ్రాడ్ బేస్ ఇన్ ది నార్త్ while the Mahadev, Kaimur Hills
and the Mica range forms its eastern extensions. అంటే ఈ డెక్కన్ ప్లాట్ యొక్క ఈస్టర్న్ ఎక్స్టెన్షన్స్ అయితే ఒకసారి మనం పిక్చర్ లో చూద్దాం, మ్యాప్ లో అయితే చూద్దాం. చూడండి డెక్కన్ ప్లాట్ యొక్క ఎక్స్టెన్షన్ హిల్స్ చూడండి. మహదేవ్ హిల్స్ కనిపిస్తుంది కదా, మహదేవ్ హిల్స్, మైకల్ హిల్స్ అండ్ కైమూర్ హిల్స్ ఇవి వచ్చేసి ఈ డెక్కన్ ప్లాట్ యొక్క ఈస్టర్న్ ఎక్స్టెన్షన్స్ అన్నమాట. నెక్స్ట్, ద డెక్కన్ ప్లాట్యూ ఈజ్ హయ్యర్ ఇన్ ది వెస్ట్ అండ్ స్లోప్స్ జెంట్లీ ఈస్ట్వర్డ్. ఇవేమవుతుందంటే ఈ డెక్కన్ ప్లాట్యూ ఎలా ఉంది కదా, సో ఈ డెక్కన్ ప్లాట్యూలో ఇటు సైడ్ హై అంటే ఎక్కువ హైట్ ప్లేస్ ఉంటుందన్నమాట. సో ఇలా స్లోప్ ఇలా ఉంటుంది, అందుకే రివర్స్ అన్ని కూడా ఇలా ఫ్లో అవటం జరుగుతుంది అనమాట. An extension of the plateau is also visible in the northeast, locally known as Meghalaya or Karbi Anglong Plateau and North Kachar Hills. It is separated by a fault from the Chota Nagpur Plateau. అంటే ఈ కర్బీ ఆంగ్లాంగ్ ప్లాట్యూ అనేది ఒక ఫాల్ట్ ద్వారాగా చోటా నాగ్పూర్ ప్లాట్యూ నుండి సెపరేట్ అవుతుందన్నమాట. 3 prominent hill ranges from the west to east are the Garo, the Khasi and the Jainta hills. ఈ హిల్స్ కూడా ఎక్కడ ఉన్నాయో ఒకసారి మనం మ్యాప్ లో అయితే చూద్దాం. చూడండి గారో హిల్స్, ఖాసీ హిల్స్ అండ్ జయంతా హిల్స్ ఇవన్నీ కూడా మ్యాప్ లో మీరు ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మేఘాలయలో ఉంటాయి. నెక్స్ట్, ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ ది ఈస్టర్న్ ఘాట్స్ మార్క్ ది వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఎడ్జెస్ ఆఫ్ ది డెక్కన్ ప్లాట్యూ రెస్పెక్టివ్లీ. సో ఇలా డెక్కన్ ప్లాట్యూ ఉంది కదా, సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. అంటే ఈ డెక్కన్ ప్లాట్యూ ఎడ్జెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ డెక్కన్ ప్లాట్యూకి వెస్ట్ లో ఉన్న ఎడ్జ్ ని వెస్టర్న్ ఘాట్స్ అంటారు, అలాగే ఈస్ట్ లో ఉన్న ఎడ్జ్ ని ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్పి అంటారు. వెస్టర్న్ ఘాట్స్ లై ప్యారలల్ టు ది వెస్టర్న్ కోస్ట్. సో ఇది వచ్చేసి వెస్టర్న్ కోస్ట్ కదా, ఈ వెస్టర్న్ కోస్ట్ కి ప్యారలల్ గా వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. చూడండి ప్యారలల్ గా ఎలా ఉంటాయి. నెక్స్ట్, దే ఆర్ కంటిన్యూస్ అండ్ కెన్ బి క్రాస్డ్ త్రూ పాసెస్ ఓన్లీ. ఇవన్నీ కూడా కంటిన్యూగా ఉంటాయి, వెస్టర్న్ ఘాట్స్ అన్నీ కూడా కంటిన్యూగా ఉంటాయి అండ్ కొన్ని పాసెస్ అనేవి ఉంటాయి, అంటే కొన్ని గ్యాప్స్ మాత్రమే ఉంటాయి అని చెప్పి మీనింగ్ అనమాట. లొకేట్ ది థాల్, బోర్ అండ్ పాల్ ఘాట్స్ ఇన్ ది ఫిజికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా. సో ఒకసారి ఈ తాల్, బోర్ అండ్ పాల్ ఘాట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం మనం మ్యాప్ లో. చూడండి ఇది వచ్చేసి తాల్ ఘాట్, బోర్ ఘాట్ అండ్ పాల్ ఘాట్. ఇవి మన ఇండియాలో మేజర్ పాసెస్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్ హయ్యర్ దెన్ ది ఈస్టర్న్ ఘాట్స్. అంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఎక్కువ హైట్ గా ఉంటాయి అన్నమాట ఈస్టర్న్ ఘాట్స్ కంటే. దేర్ యావరేజ్ ఎలివేషన్ ఈజ్ 900 to 1600 meters యాజ్ అగైనెస్ట్ 600 meters ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. సో ఈ వెస్టర్న్ ఘాట్స్ యొక్క హైట్ అనేది 900 to 1600 meters వరకు ఉంటుంది. అలాగే ఈస్టర్న్ ఘాట్స్ చూసుకున్నట్లయితే 600 meters వరకు హైట్ అనేది ఉంటుంది. ద ఈస్టర్న్ ఘాట్స్ స్ట్రెచ్ ఫ్రమ్ ది మహానది వ్యాలీ టు ది నీల్గిరీస్ ఇన్ ది సౌత్. సో చూడండి ఇలా ఈస్టర్న్ ఘాట్స్ ఉంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయంటే ఒడిస్సాలో ఉన్న మహానది వ్యాలీ నుండి కింద నీల్గిరీస్ వరకు ఇవి ఎక్స్టెండ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఈస్టర్న్ ఘాట్స్ అనేవి మహానది వ్యాలీ నుండి, ఇంపార్టెంట్ అండి చాలా, మహానది వ్యాలీ నుండి నీల్గిరీస్ వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉన్నాయి. ద ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ discontinuous and irregular and dissected by rivers draining into the Bay of Bengal. ఈ ఈస్టర్న్ ఘాట్స్ అనేవి కంటిన్యూగా కాకుండా డిస్కంటిన్యూగా ఉంటాయి, అలాగే చాలా రివర్స్ ద్వారాగా ఇలా డైసెక్ట్ అయ్యబడి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది కదా, సో ఈ బే ఆఫ్ బెంగాల్లో
కలిసే రివర్స్ అన్నిటి ద్వారాగా ఈ ఈస్టర్న్ ఘాట్స్ అనేవి డైసెక్ట్ అవ్వబడతాయి. నెక్స్ట్ the Western Ghats cause orographic rain by facing the rain-bearing moist winds to rise along the western slopes of the Ghats. అంటే ఈ ఓరోగ్రాఫిక్ రెయిన్ అంటే ఏంటి అంటే, సో ఇలా వెస్టర్న్ ఘాట్స్ ఉన్నప్పుడు ఇక్కడ మాయిస్ట్ అనేది ఫామ్ అవుతూ ఇలా పైకి వస్తూ ఉంటుందన్నమాట. సో ఈ హైట్ ఇంకా వెళ్ళలేక ఇక్కడే ఈ వెస్ట్ సైడ్ మాత్రమే రెయిన్ అనేది కురుస్తుంది. దాన్ని ఓరోగ్రాఫిక్ రెయిన్ అని చెప్పి అంటారు. ద హైట్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్ ప్రోగ్రెసివ్లీ ఇంక్రీజెస్ ఫ్రమ్ ది నార్త్ టు సౌత్. చూడండి, ఈ వెస్టర్న్ ఘాట్స్ యొక్క హైట్ అనేది నార్త్ లో కంటే సౌత్ లో ఎక్కువ హైట్ ఉంటుందన్నమాట. సో నార్త్ నుండి సౌత్ కి వచ్చేసరికి హైట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ the highest peaks include the Anaimudi 2695 meters and the Dodabetta 2635 meters. ఈ వెస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ పీక్స్ వచ్చేసి అనైముడి అండి, చాలా ఇంపార్టెంట్. అనైముడి అండ్ దోడబెట్ట. అనైముడి యొక్క హైట్ వచ్చేసి 2695 మీటర్స్. నెక్స్ట్ దోడబెట్ట యొక్క హైట్ వచ్చేసి 2637 meters. నెక్స్ట్ ఈ మహేంద్రగిరి is the highest peak in ఈస్టర్న్ ఘాట్స్. ఈ ఈస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ పీక్ ఏది అంటే మహేంద్రగిరి అన్నమాట. దీని యొక్క హైట్ వచ్చేసి 1501 meters అన్నమాట. 1501 meters. ఇది వచ్చేసి ఈస్టర్న్ ఘాట్ లో హైయెస్ట్ పీక్ అండ్ వెస్టర్న్ ఘాట్ లో హైయెస్ట్ పీక్ వచ్చేసి అనైముడి అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శివరా హిల్స్ అండ్ ది జావడి హిల్స్ ఆర్ లొకేటెడ్ టు ది సౌత్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్స్. ఈ శివరా హిల్స్ అలాగే జావడి హిల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే ఈస్టర్న్ ఘాట్స్ కి సౌత్ సైడ్ న ఉంటాయి. నెక్స్ట్ లొకేట్ ది ఫేమస్ హిల్ స్టేషన్స్ ఆఫ్ ఉదగమండలం పాపులర్లీ నోన్ యాజ్ ఊటీ అండ్ కొడైకెనాల్. ఇవి వచ్చేసి ఒకసారి గూగుల్లో చూడండి. ఫేమస్ హిల్ స్టేషన్స్ ఆఫ్ ఊటీ అండ్ కొడైకెనాల్ అని కొడితే గూగుల్లో ఈజీగా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ one of the distinct features of the peninsular plateau is the black soil area known as Deccan Trap. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పెనిన్సులర్ ప్లాటియో యొక్క స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే ఇక్కడ బ్లాక్ సాయిల్ అనేది ఉంటుందన్నమాట. బ్లాక్ సాయిల్ ఏరియా ఉంటుంది. దాన్నే మనం డెక్కన్ ట్రాప్ అని చెప్పి అంటారు. ఏమంటారు? డెక్కన్ ట్రాప్ అంటారు. దిస్ ఈజ్ ఆఫ్ వాల్కానిక్ ఆరిజిన్, హెన్స్ ది రాక్స్ ఆర్ ఇగ్నియస్. ఇది వచ్చేసి వాల్కానిక్ ఆరిజిన్ కాబట్టి ఇక్కడ రాక్స్ అన్ని కూడా ఇగ్నియస్ టైప్స్ లో ఉంటాయన్నమాట. యాక్చువల్లీ దీస్ రాక్స్ హ్యావ్ డెన్యూడెడ్ ఓవర్ ఏ టైమ్ అండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ బ్లాక్ సాయిల్. సో మనం సాయిల్స్ అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకునేప్పుడు చెప్పుకుంటామండి. ఏంటి అంటే ఈ ఇగ్నియస్ రాక్స్ అనేవి ఈ ఇగ్నియస్ రాక్స్ ద్వారాగానే ఈ బ్లాక్ సాయిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. The Aravalli Hills lie on the western and northwestern margins of the peninsular plateau. సో ఇది వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ ఆరావళి పర్వతాలు, ఆరావళి హిల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే వెస్టర్న్ పార్ట్ అండ్ నార్త్ వెస్టర్న్ పార్ట్స్ లో ఉంటాయి అన్నమాట. వెస్టర్న్ అండ్ నార్త్ వెస్టర్న్ మార్జిన్స్ లో ఉంటాయి. దేనికి అంటే పెనిన్సులర్ ప్లాట్యూకి. నెక్స్ట్ these are highly eroded hills and are found as broken hills. They extend from the Gujarat to Delhi in a southwest to northeast direction. ఇవి ఎక్కువగా బ్రోకెన్ హిల్స్ గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే ఇవి గుజరాత్ నుండి ఢిల్లీ వైపు ఇలా విస్తరించి ఉంటాయి. అంటే డైరెక్షన్ చూసుకున్నట్లయితే సౌత్ వెస్ట్ టు నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి ఇంకొకసారి చూడండి. కంప్లీట్గా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట.
సో ఇది వచ్చేసి పెనిన్సులర్ ప్లాటూ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అనే లెసన్లో హిమాలయాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి నార్థన్ ప్లెయిన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ పార్ట్ 3లో పెనిన్సులర్ ప్లాటూ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. ఇది వచ్చేసి పార్ట్ 4 వీడియో అనమాట. ఈ వీడియోలో మనం ఇండియన్ డిజర్ట్ గురించి తెలుసుకుందాం. ఈ ఇండియన్ డిజర్ట్ ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. The Indian desert lies towards the western margins of Aravalli Hills. ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్. సో ఇండియన్ డిజర్ట్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంటుంది అంటే ఈ అరావలి హిల్స్కి వెస్టర్న్ సైడ్లో ఉంటుందన్నమాట. సో నేను మీకు మ్యాప్లో అయితే చూపిస్తాను. చూడండి మ్యాప్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అరావలి రేంజ్ అనమాట. అంటే అరావలి హిల్స్, ఇవి వచ్చేసి అరావలి రేంజ్. దీనికి వెస్టర్న్ సైడ్లో ఉన్నదే మనకి గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అనమాట. సో మనం ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేసుకుంటున్నాం. దీని లొకేషన్ చూడండి, అరావలి రేంజ్కి వెస్ట్ సైడ్న ఉంటుంది. మనకి అరావలి రేంజ్కి వెస్ట్ సైడ్న ఉండేదే గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అనమాట. చూడండి, ద ఇండియన్ డిజర్ట్ లైస్ టువర్డ్స్ ది వెస్టర్న్ మార్జిన్స్ ఆఫ్ అరావలి హిల్స్. ఇప్పుడే కదా మనం మ్యాప్లో అయితే చూసుకున్నాం కదా. సో ఈ ఇండియన్ డిజర్ట్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంటుంది అని అంటే అరావలి హిల్స్కి వెస్టర్న్ సైడ్న లొకేట్ అయ్యి ఉంటుంది. ఇట్ ఈస్ అన్ అండ్యులేటింగ్ శాండీ ప్లెయిన్ కవర్డ్ విత్ శాండ్ డ్యూన్స్. ఇదంతా కూడా ఒక ప్లెయిన్ కింద శాండ్తో కప్పబడి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చాలా శాండ్ డ్యూన్స్ అనేవి ఉంటాయి. దిస్ రీజియన్ రిసీవ్స్ వెరీ లో రెయిన్ఫాల్ బిలో 150 millimeters per year. సో ఇండియన్ డిజర్ట్లో చాలా తక్కువ రెయిన్ఫాల్ ఉంటుందన్నమాట. చాలా తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. ఎంత అంటే 150 millimeters per year, అంటే చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ రెయిన్ఫాల్. ఇట్ హ్యాస్ arid climate with low vegetation cover. సో మనకి ఇక్కడ arid climate అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, స్ట్రీమ్స్ అపియర్ డ్యూరింగ్ ది రైనీ సీజన్. సో ఇక్కడ రైనీ సీజన్లో కొన్ని స్ట్రీమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కానీ సూన్ ఆఫ్టర్ దే డిసపియర్ ఇన్ టు ది శాండ్ యాజ్ దే డు నాట్ హ్యావ్ ఎనఫ్ వాటర్ టు రీచ్ ది సీ. సో ఇక్కడ రైనీ సీజన్స్లో అయితే కొన్ని స్ట్రీమ్స్ అనేవి కనిపిస్తాయి, కానీ తర్వాత అవి శాండ్లో ఇంకిపోతాయి, అంటే మట్టిలో ఇంకిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లూని ఈజ్ ద ఓన్లీ లార్జ్ రివర్ ఇన్ దిస్ రీజియన్. ఇక్కడ ఈ రీజియన్లో ప్రవహించే ఏకైక నది ఏంటి అంటే లూని. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. సో ఇండియన్ డిజర్ట్లో ప్రవహించే ఏకైక నది ఏది అంటే లూని. గుర్తుపెట్టుకోండి, లూని రివర్. నెక్స్ట్ చూడండి, బర్చన్స్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. బర్చన్స్ అంటే క్రెసెంట్ షేప్డ్ డ్యూన్స్ కవర్ లార్జ్ ఏరియాస్ బట్ లాంగిట్యూడినల్ డ్యూన్స్ బికమ్ మోస్ట్ ప్రామినెంట్ అనమాట. సో ఈ బర్చన్స్ అంటే ఏంటో నేను మీకు ఇప్పుడు పిక్చర్ చూపిస్తాను. ఈ బర్చన్స్నే క్రెసెంట్ షేప్డ్ డ్యూన్స్ అని చెప్పి అంటారు. సో ఈ డ్యూన్స్ అనేవి ఎలా ఉంటాయో నేను మీకు చూపిస్తాను. సో చూడండి, బర్చన్స్ అంటే ఇదే అనమాట. సో దీన్నే బర్చన్ డ్యూన్స్ అని చెప్పి అంటాం. పిక్చర్ అయితే మీకు ఇలా ఉంటుంది. సో విండ్స్ వల్ల, కొన్ని రకాలైన విండ్స్ వల్ల ఈ బర్చన్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో బర్చన్స్ అంటే చూపించాను కదా, బర్చన్స్ అంటే క్రెసెంట్ షేప్ డ్యూన్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎక్కువగా ఏముంటాయి అంటే బర్చన్స్ ఉంటాయి. లాంగిట్యూడినల్ డ్యూన్స్ అంటే ఏంటో కూడా నేను చూపిస్తాను, ఒకసారి చూద్దాం. లాంగిట్యూడినల్ డ్యూన్స్ మోర్ ప్రామినెంట్ నియర్ ది ఇండో-పాకిస్తాన్ బౌండరీ. ఈ ఇండో-పాకిస్తాన్ బౌండరీ దగ్గర మాత్రం ఎక్కువ ఏముంటాయి అంటే లాంగిట్యూడినల్ డ్యూన్స్ అనేవి ఉంటాయి.
ఏముంటాయి? లాంగిట్యూడినల్ డ్యూన్స్. Longitudinal dunes. If you visit Jaisalmer, you may go to see a group of birchens. కానీ జైసల్మేర్ దగ్గర మాత్రం బర్చన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి. సో ఇండో పాకిస్తాన్ దగ్గర మాత్రం లాంగిట్యూడినల్ డ్యూన్స్ ఎక్కువ కనిపిస్తే జైసల్మేర్ దగ్గర మాత్రం బర్చన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. ఒకసారి లాంగిట్యూడినల్ డ్యూన్ గురించి అయితే చూద్దాం. మనం పిక్చర్ చూద్దాం. సో మీకు కనిపిస్తుంది కదా పిక్చర్, ఇదైతే లాంగిట్యూడినల్ డ్యూన్ అన్నమాట. మనకి ఇది వచ్చేసి ఇలా ఉంటాయి. ఇవి కూడా కొన్ని రకాలైన విండ్స్ ద్వారాగా ఏర్పడతాయి. చూడండి, మనం ఇండియన్ డిజర్ట్ గురించి అయితే ఏమేమి డిస్కస్ చేసుకున్నామో ఒకసారి స్పీడ్గా రివైజ్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది వెస్టర్న్ మార్జిన్స్ ఆఫ్ అరవల్లి హిల్స్, అంటే అరవల్లి హిల్స్కి వెస్టర్న్ మార్జిన్లో ఉంటుందన్నమాట. అండ్ ఇది శాండీ ప్లెయిన్ అనమాట, శాండ్తో కవర్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇయర్లీ యాన్యువల్ రెయిన్ఫాల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎంత అంటే 150 మిల్లీమీటర్స్ కన్నా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎరిడ్ క్లైమేట్ అనేది ఉంటుంది. అండ్ స్ట్రీమ్స్ కొన్ని అప్పుడప్పుడు కనిపిస్తాయి కానీ, అండ్ అవి ఇసుకలో అయితే ఇంకిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లూని అనేది ఒకే ఒక నది అనమాట. ఇక్కడ ప్రవహించే ఏకైక నది ఏంటి అంటే లూని. నెక్స్ట్ బర్చన్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో బర్చన్ అంటే క్రెసెంట్ షేప్ డ్యూన్. ఇవి ఎక్కడ ఉంటాయి మెయిన్గా అంటే జైసల్మేర్ దగ్గర ఉంటాయి. కానీ లాంగిట్యూడినల్ డ్యూన్స్ అనేవి ఇండో పాకిస్తాన్ బార్డర్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇండియన్ డిజర్ట్ గురించి ఇక్కడ ఇచ్చిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. కోస్టల్ ప్లేన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందామండి. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారో చూద్దాం. The peninsular plateau is flanked by stretch of narrow coastal strips running along the Arabian Sea on the west and Bay of Bengal on the east. సో ఈ కోస్టల్ ప్లేన్స్ అనేవి మన ఇండియాకి ఎలా ఉంటాయి అంటే, సో 2 sides ఉంటాయి అన్నమాట. సో ఇటు సైడ్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్కి అండ్ అరేబియన్ సీకి మధ్యలో ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్కి అరేబియన్ సీకి మధ్యలో కొన్ని ప్లేన్స్ ఉంటాయి. వాటిని మనం వెస్టర్న్ ప్లేన్స్ అని చెప్పి అంటాము. వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ అని చెప్పి అంటాం. ఇటు సైడ్న ఈస్టర్న్ ఘాట్స్కి అండ్ బే ఆఫ్ బెంగాల్కి, ఈస్టర్న్ ఘాట్స్కి అండ్ బే ఆఫ్ బెంగాల్కి మధ్య కొన్ని ప్లేన్స్ ఉంటాయి. ఇక్కడ వాటిని ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ అని చెప్పి అనటం జరుగుతుంది. నెక్స్ట్, the western coast sandwiched between the western ghats and the Arabia Sea is a narrow plain. సో ఇది వచ్చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలా ప్లెయిన్స్ అనేవి ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఈ వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాలా చిన్నగా, నారోగా, సన్నగా ఉంటాయన్నమాట. ఇవి వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అనేవి వెస్టర్న్ ఘాట్స్ మధ్య అండ్ అరేబియా సీకి మధ్యలో ఉంటాయన్నమాట. నెక్స్ట్, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 sections. ఈ వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ని మనం 3 sections కింద డివైడ్ చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం. The northern part of the coast is called Konkan coast. సో నార్థన్ పార్ట్ని మనం కొంకన్ కోస్ట్ అని చెప్పి పిలుస్తారు. ఇది నేను మీకు మ్యాప్లో అయితే చూపిస్తానండి. ఇది ముంబై నుండి గోవా వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్, ద సెంట్రల్ పార్ట్ స్ట్రెచ్డ్ ఈస్ కాల్డ్ కన్నడ్ ప్లెయిన్. మధ్యలో ఉన్న పార్ట్ని కన్నడ్ ప్లెయిన్ అని చెప్పి పిలుస్తారు. వైల్ ది సదరన్ స్ట్రెచ్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ మలబార్ కోస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను మీకు మ్యాప్లో అయితే చూపిస్తాను. మ్యాప్లో చూడండి. సో ఇక్కడ మనకి వెస్టర్న్ ఘాట్స్ అనేవి కనిపిస్తాయి. ఇటు సైడ్ వచ్చేసి అరేబియన్ సీ అనేది ఇటు సైడ్ కనిపిస్తుంది. అరేబియన్ సీ కనిపిస్తుంది. సో మనకి అరేబియన్ సీకి అలాగే వెస్టర్న్ ఘాట్స్కి మధ్యలో ఉన్న ప్లేన్స్ని వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ అని చెప్పి అంటాం. సో ఇవి మెయిన్గా అయితే 2 types అంటారు, కొంకన్ కోస్ట్ అండ్ అలాగే మలబార్ కోస్ట్. నార్త్ సైడ్లో ఉన్నదాన్ని కొంకన్ కోస్ట్ అంటారు అండ్ సౌత్ సైడ్లో ఉన్నదాన్ని మలబార్ కోస్ట్ అని చెప్పి అంటారు.
కాకపోతే మధ్యలో కొంచెం పార్ట్ ఉంది కదా, సో రేర్గా ఇలా తీసుకోవచ్చు. ఈ పార్ట్ని మనం కన్నడ కోస్ట్ అని చెప్పి పిలుస్తారు. మ్యాప్లో చూసాం కదా, నార్థన్ పార్ట్ని మనం ఏమని పిలుస్తాము అంటే కొంకన్ కోస్ట్ అని చెప్పి పిలుస్తాము. అండ్ అలాగే ద సెంట్రల్ పార్ట్ని అయితే కన్నడ ప్లెయిన్ అని పిలుస్తాము. అండ్ సదరన్ పార్ట్ని మలబార్ కోస్ట్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ the plains along the Bay of Bengal are wide and level. సో వెస్టర్న్ ప్లెయిన్స్ గురించి అయితే చెప్పుకున్నాం కదా. సో ఇలాగా ఇండియా ఉంటుంది, ఇటు బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్. అండ్ అలాగే ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఉంటాయి. ఈ ఈస్టర్న్ ఘాట్స్కి బే ఆఫ్ బెంగాల్కి మధ్యలో ఉన్న ప్లెయిన్స్ని మనం ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. అవి చాలా వైడ్గా పెద్దగా ఉంటాయి అన్నమాట. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అనేవి చాలా విస్తరించి ఉంటాయి, పెద్దగా ఉంటాయి అన్నమాట వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్తో కంపేర్ చేసుకుంటే. ఇన్ ది నార్థన్ పార్ట్ ఇట్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ నార్థన్ సర్కార్, వైల్ ది సదరన్ పార్ట్ ఈస్ నోన్ యాజ్ కోరమండల్ కోస్ట్. ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాప్లో అయితే చూపిస్తాను నేను మీకు. నార్థన్ పార్ట్ని నార్థన్ సర్కార్ అని, అలాగే సదరన్ పార్ట్ని కోరమండల్ కోస్ట్ అని చెప్పి పిలుస్తారు. లార్జ్ రివర్స్ సచ్ యాజ్ ది మహానది అండ్ ది గోదావరి, కృష్ణ అండ్ కావేరి హ్యావ్ ఫార్మ్డ్ ఎక్స్టెన్సివ్ డెల్టా ఆన్ దిస్ కోస్ట్. సో ఈ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్లో మహానది, గోదావరి, కృష్ణ, కావేరి ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద డెల్టాస్ని అయితే ఫామ్ చేస్తూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ లేక్ చిల్కా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లేక్ చిల్కా ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్ అలాంగ్ ది ఈస్టర్న్ కోస్ట్. ఈ లేక్ చిల్కా అనేది ఏంటి అంటే లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ అన్నమాట. మన ఇండియాలో లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఏది అంటే లేక్ చిల్కా. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మహానది డెల్టాకి కిందగా ఉంటుంది. ఇట్ లైస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఒడిస్సాలో ఉంటుంది. టు ది సౌత్ ఆఫ్ మహానది డెల్టా యొక్క సౌత్ సైడ్న మనకి ఈ చిల్కా లేక్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ చిల్కా లేక్ వచ్చేసి లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్లో ఉంటాయన్నమాట. మ్యాప్లో అయితే చూపిస్తాను నేను మీకు. సో మ్యాప్లో చూడండి. సో ఇటు సైడ్ మనకి ఈస్టర్న్ ఘాట్స్ అనేవి లొకేట్ అయ్యి ఉంటాయి. ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఇటు సైడ్న లొకేట్ అయ్యి ఉంటుంది. అండ్ ఇటు సైడ్న బే ఆఫ్ బెంగాల్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్ అనేది ఇటు సైడ్న ఉంటుంది అనమాట. సో నార్థన్ పార్ట్ని మనం ఏమని పిలుస్తున్నాం ఈ పార్ట్ అంతటిని అంటే నార్థన్ సర్కార్స్ అని చెప్పి పిలుస్తున్నాం. నెక్స్ట్ ఈ సదరన్ పార్ట్ని మనం కోరమండల్ కోస్ట్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. సదరన్ పార్ట్ని ఏమని పిలుస్తున్నాము అంటే కోరమండల్ కోస్ట్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, మనం కోస్టల్ ప్లెయిన్స్ గురించి ఏమేమి చెప్పుకున్నాం ఒకసారి క్విక్ రివిజన్ అయితే చేద్దాం. ఫస్ట్, కోస్టల్ ప్లెయిన్స్ అనేవి ఎక్కడ లొకేట్ అయ్యి ఉంటాయి అంటే టూ సైడ్స్న ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్కి అరేబియా సీకి మధ్యలో ఉన్న కోస్టల్ ప్లెయిన్స్ని వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అని చెప్పి పిలుస్తారు. ఈస్టర్న్ ఘాట్స్కి అండ్ బే ఆఫ్ బెంగాల్కి మధ్యలో ఉన్న ప్లెయిన్స్ని ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అని చెప్పి పిలుస్తారు. వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అనేవి నారోగా ఉంటాయి అండ్ అవి వచ్చేసి 3 పార్ట్స్గా ఉంటాయి. నార్థన్ పార్ట్ని కొంకన్ కోస్ట్ అని, మధ్యలో ఉన్న ప్లెయిన్ని కన్నడ్ ప్లెయిన్ అని, అండ్ సదరన్ పార్ట్ని మలబార్ కోస్ట్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. నెక్స్ట్, ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ గురించి ఏం చెప్పుకున్నాము అంటే ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అనేవి ఈస్టర్న్ ఘాట్స్కి అండ్ బే ఆఫ్ బెంగాల్కి మధ్యలో లొకేట్ అయ్యి ఉంటాయి. చాలా పెద్దగా వైడ్గా ఉంటాయి. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ యొక్క నార్థన్ పార్ట్ని నార్థన్ సర్కార్స్ అని అండ్ సదరన్ పార్ట్ని కోరమండల్ కోస్ట్ అని చెప్పి పిలుస్తారు. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్లో మహానది, గోదావరి, కృష్ణ, కావేరి ఇలాంటి రివర్స్ అన్నీ కూడా డెల్టాస్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ చిల్కా లేక్ అనేది కూడా లొకేట్ అయ్యి ఉంటుంది. అండ్ చిల్కా లేక్ వచ్చేసి లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ అన్నమాట మన ఇండియాలో. ఈ చిల్కా లేక్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఒడిశాలో ఉంటుంది. అండ్ మహానది డెల్టాకి సదరన్ సైడ్న ఈ చిల్కా లేక్ అనేది లొకేట్ అయ్యి ఉంటుంది. సో ఇదంతా కూడా కోస్టల్ ప్లేన్స్ గురించి అన్నమాట. ఐలాండ్స్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో మనకి 2 టైప్స్ ఆఫ్ ఐలాండ్స్ అనేవి ఇండియా పక్కన లొకేట్ అయ్యి ఉంటాయి అన్నమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి లక్షద్వీప్ ఐలాండ్స్. చూడండి, లక్షద్వీప్ ఐలాండ్స్. ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ గ్రూప్స్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంటుంది మనకి అంటే కేరళ యొక్క మలబార్ కోస్ట్ పక్కనే లొకేట్ అయ్యి ఉంటుందన్నమాట. ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ యొక్క గ్రూప్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మలబార్ కోస్ట్ పక్కనే ఉంటుంది. These groups of islands is composed of small coral islands. సో ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి కోరల్ రిలీఫ్స్ తో ఏర్పడ్డాయి అన్నమాట. ఎర్లియర్ దే వర్ నోన్ యాజ్ లక్కదీవ్, మెనికాయ్ అండ్ అమిన్దీవ్ ఐలాండ్స్. సో ఇవి లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి ఇంతకుముందు లక్కదీవ్ అని, అలాగే మెనికాయ్ అని అండ్ అలాగే అమిన్దీవ్ అని చెప్పి పిలువబడేవి. In 1973, these were named as లక్షద్వీప్. అంటే 1973 ఇయర్లో ఇవన్నీ కూడా లక్షద్వీప్గా పేరు మార్చబడ్డాయి అన్నమాట. ఇట్ కవర్స్ స్మాల్ ఏరియా ఆఫ్ 32 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ యొక్క ఏరియా వచ్చేసి 32 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, కవరత్తి ఐలాండ్ ఈజ్ ది అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది లక్షద్వీప్. అంటే ఈ లక్షద్వీప్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కవరత్తి ఐలాండ్ అన్నమాట. దిస్ ఐలాండ్ గ్రూప్ హ్యాస్ గ్రేట్ డైవర్సిటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. ద పిట్టి ఐలాండ్ విచ్ ఈస్ అన్హాబిటెడ్ హ్యాస్ ఏ బర్డ్ శాంక్చురీ. అంటే ఈ లక్షద్వీప్ ఐలాండ్స్లో పిట్టి ఐలాండ్ అని చెప్పి ఒక ఐలాండ్ ఉందన్నమాట. ఇది వచ్చేసి బర్డ్ శాంక్చురీలా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు మనకి. ఒకసారి అయితే పిక్చర్లో చూద్దాం మనం. చూడండి, ఇవి వచ్చేసి లక్షద్వీప్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కేరళ యొక్క మలబార్ కోస్ట్. సో దీనికి దగ్గరలో ఉంటాయి. ఇక్కడ చూడండి, కవరత్తి కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ లక్షద్వీప్ అన్నమాట. సో ఈ డిస్టెన్సెస్ కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చారో ఇక్కడ మనకి. ఇక్కడ కోరల్స్ గురించి అయితే ఇచ్చారనమాట. ఒకసారి చూద్దాం. కోరల్ పాలిప్స్ ఆర్ షార్ట్ లివ్డ్ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ విచ్ లివ్ ఇన్ కాలనీస్. కోరల్ పాలిప్స్ అనేవి ఒక చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ అన్నమాట. ఇవి గ్రూప్స్ కింద అంటే కాలనీస్ లో మాత్రమే నివసిస్తూ ఉంటాయన్నమాట. దే ఫ్లోరిష్ ఇన్ షాలో, మడ్ ఫ్రీ అండ్ వార్మ్ వాటర్స్. అంటే ఇవి ఎక్కడ ఉంటాయి అంటే లోతు తక్కువ ప్రాంతాల్లో ఉంటాయి, అలాగే ఎక్కువ మట్టి లేని ప్రాంతాల్లో ఉంటాయి. అండ్ అక్కడ వాటర్ కూడా కొంచెం వామ్గా అయితే ఉండాలి. నెక్స్ట్ చూడండి, దే సెక్రీట్ కాల్షియం కార్బోనేట్. అంటే ఇవి కాల్షియం కార్బోనేట్ ని విడుదల చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, ద కోరల్ సెక్రేషన్ అండ్ దర్ స్కెల్టన్స్ ఫ్రమ్ కోరల్ డిపాజిట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రీఫ్స్. అంటే ఇవి సెక్రేట్ చేసిన కోరల్ సెక్రేషన్స్ ఏవైతే ఉంటాయో అండ్ వాటి ఎముకలు అవన్నీ కూడా ఒక దిబ్బ టైప్ లో ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దే ఆర్ మెయిన్లీ ఆఫ్ 3 kinds. ఈ కోరల్ పాలిప్స్ వచ్చేసి 3 types గా ఉంటాయి. అవేంటో చూద్దాం. బ్యారియర్ రీఫ్, ఫ్రింజింగ్ రీఫ్ అండ్ అటాల్స్. ఈ 3 కూడా ఈ కోరల్ పాలిప్స్ యొక్క టైప్స్ అన్నమాట. ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆఫ్ ఆస్ట్రేలియా ఈజ్ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఫస్ట్ కైండ్ ఆఫ్ కోరల్ రీఫ్స్. ఈ బ్యారియర్ రీఫ్ కి ఎగ్జాంపుల్ ఏది అంటే ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆఫ్ ఆస్ట్రేలియా అనేది మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, అటాల్స్ ఆర్ సర్క్యులర్ ఆర్ హార్షో షేప్డ్ కోరల్ రీఫ్స్. అటాల్స్ అనేవి మనకి సర్క్యులర్ షేప్లో అలాగే
హార్స్ షో షేప్లో ఉంటాయన్నమాట. సో ఇదంతా కూడా లక్షద్వీప్ గురించి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఐలాండ్స్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అన్నమాట. ఇవి ఎక్కడ కనిపిస్తాయి అంటే బే ఆఫ్ బెంగాల్లో మనకి కనిపిస్తాయి. చూడండి. Now you can see the elongated chain in the islands located in the Bay of Bengal extending from north to south. These are Andaman and Nicobar Islands. They are bigger in size. అంటే లక్షద్వీప్తో పోల్చుకుంటే ఇవి చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. అండమాన్ నికోబార్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. అండ్ ఆర్ మోర్ న్యూమరస్ అండ్ స్కాటర్డ్. ఇవి చాలా ఎక్కువ నంబరింగ్లో ఉంటాయి అన్నమాట. The entire group of islands is divided into two broad categories. ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ని మనం 2 బ్రాడ్ కేటగిరీస్ కింద డివైడ్ చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం. చూడండి. ద అండమాన్ ఇన్ ది నార్త్ అండ్ ది నికోబార్ ఇన్ ది సౌత్. ఈ అండమాన్ అండ్ నికోబార్ ని 2 టైప్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. అవేంటి? నార్త్ సైడ్ లో ఉన్న అండమాన్, అలాగే సౌత్ సైడ్ లో ఉన్న నికోబార్ ఐలాండ్స్. It is believed that these islands are an elevated portion of submerged mountains. చూడండి, నేను పిక్చర్ లో చూపిస్తాను దీన్ని మీకు. చూడండి, ఇక్కడ మనకి హిమాలయాస్ అనేవి ఇలా టర్న్ అయ్యాయని చెప్పి చెప్పుకున్నాం కదా మనం. సో హిమాలయాస్ అనేవి ఇలా టర్న్ అయ్యాయి మనకి. నెక్స్ట్ చూడండి, ఇవి వచ్చేసి ఇక్కడ సముద్రంలో మునిగిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ హిమాలయన్ మౌంటైన్స్ యొక్క ప్లేటే ఇక్కడ పైకి సబ్మర్జ్ అవుతుంది. వాటినే మనం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అని చెప్పి అంటామన్నమాట. సో ఈ పాయింట్ అర్థమైంది కదా. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ దీస్ ఐలాండ్స్ ఆర్ అన్ ఎలివేటెడ్ పోర్షన్ ఆఫ్ సబ్మెర్జ్డ్ మౌంటైన్స్ అన్నమాట. నెక్స్ట్ చూడండి. These island groups are of great strategic importance for the country. There is great diversity of flora and fauna. ఇక్కడ కూడా ఎక్కువ డైవర్సిటీ అనేది ఫ్లోరా ఫౌనాలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. These islands lie closer to the equator. సో ఈ ఐలాండ్స్ అనేవి ఈక్వేటర్ కి దగ్గరగా ఉంటాయన్నమాట. అండ్ ఎక్స్పీరియన్స్ ఈక్వేటోరియల్ క్లైమేట్. సో ఈక్వేటర్ కి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఈక్వేటోరియల్ క్లైమేట్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ థిక్ ఫారెస్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, దట్టమైన అడవులు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి. ఇండియాస్ ఓన్లీ యాక్టివ్ వాల్కనో ఈస్ ఫౌండ్ ఆన్ బ్యారెన్ ఐలాండ్స్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో మన ఇండియాలో ఉన్న ఏకైక యాక్టివ్ వాల్కనో ఏది అంటే అది ఎక్కడ ఉంది అంటే బ్యారెన్ ఐలాండ్స్ లో ఉందన్నమాట. ఈ బ్యారెన్ ఐలాండ్స్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ లోనే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. సో ఇదంతా కూడా అండమాన్ అండ్ నికోబార్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఒకసారి పిక్చర్ లో అయితే చూద్దాం మనం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అన్నమాట. పైన కనిపిస్తుంది చూడండి, పై పార్ట్ మొత్తం అండమాన్, అలాగే కింద పార్ట్ మొత్తం నికోబార్ అన్నమాట. సో దీనికి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ ఏది అంటే పోర్ట్ బ్లెయిర్ అన్నమాట. ఈ అండమాన్ అండ్ నికోబార్ అనేవి 10 డిగ్రీ ఛానల్తో సెపరేట్ అవ్వబడతాయి అన్నమాట. సో ఇదంతా కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఫైనల్గా ఈ లెసన్ గురించి మనకి లాస్ట్ పేరాలో ఇచ్చారు, అవేంటో ఒకసారి చూద్దాం. ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ దిస్ డిఫరెంట్ ఫిజియోగ్రాఫిక్ యూనిట్స్
highlights the unique features of each region. సో different physiographic units అనేవి మన ఇండియాలో ఉన్నాయన్నమాట. It would however be clear that each region complements the others and makes the country richer in its natural resources. సో ఇన్ని physiographic divisions ఉన్నందుకు మనకి ఎక్కువ natural resource అనేవి లభిస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూడండి. The mountains are the major sources of water and forest wealth. సో మౌంటైన్స్ అనేవి మనకి వాటర్ యొక్క మేజర్ సోర్స్, అలాగే ఫారెస్ట్స్ కూడా ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ద నార్థన్ ప్లెయిన్స్ ఆర్ ది గ్రాండరీస్ ఆఫ్ ది కంట్రీస్. అంటే నార్థన్ ప్లెయిన్స్లో ఎక్కువ మనకి ధాన్యం అనేది పండుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, they provide the base for early civilizations. The plateau is a storehouse of minerals which has played a crucial role in the industrialization of the country. సో ప్లాటియూస్ దగ్గర మనకి ఎక్కువగా ఏం లభిస్తాయి అంటే మినరల్స్ అనేవి లభిస్తూ ఉంటాయి అన్నమాట. సో మన కంట్రీ యొక్క డెవలప్మెంట్కి ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇండస్ట్రియలైజేషన్ అనేది ఎక్కువగా జరగడానికి కారణం ఏంటి అంటే ప్లాటియూస్ అన్నమాట. The coastal region and island groups provide sites for fishing and port activities. ఈ ఐలాండ్ గ్రూప్స్ అలాగే కోస్టల్ రీజియన్స్ అనేవి ఫిషింగ్కి అలాగే పోర్ట్ యాక్టివిటీస్కి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. Thus the diverse physical features of the land have immense future possibilities of development. సో ఇదంతా కూడా మనకి ఈ సెకండ్ లెసన్లో అయితే ఇచ్చారు. దీంతో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.